అండి. అథ మంత్రపాఠః సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము సాధనా పాదము, సమాధి పాదము అంతకంటే ముందు ఈ రెండు పాదాలు పూర్తిగా కంప్లీట్ చేశామండి. సమాధి పాదంలో సమాధి అంటే చిత్తంలో ఉండే వృత్తిని ఎలా నిరోధించుకోవాలి అనే విషయాన్ని ఉచ్చస్థరమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి యోగి ఎవరైతే ఉన్నారో ఆ విషయం చెప్పుకున్నామో వారికి ఏ రకంగా ఉంటుంది అంటే సమాధి దగ్గరలో ఉన్నప్పుడు స్థితి, మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందో అది చెప్పుకున్నాము. తర్వాత ఎటువంటి సాక్షాత్కారం కలుగుతుందని చెప్పుకున్నాం. అలాగే సాధనా పాదంలో ఒక సామాన్య వ్యక్తి కూడా యోగాభ్యాసం చేయడం ఎలా ప్రారంభించాలి అనే విషయాన్ని కూడా మనం సంక్షేపంగా నిన్న క్రియాయోగంతో మొదలుకొని అష్టాంగ యోగం వరకు మనం ఎలా చేయాలని చూసాము. నెక్స్ట్ అదే యోగాంగాల్లో మనం 5 అంగాల గురించి చెప్పాము. మిగిలిన 3 అంగాలు అనేది మనం చెప్పుకోబోయే విభూతి పాదంలో ఇప్పుడు ఉన్నాయండి. 3వ పాదం విభూతి పాదం. ఈ విభూతి పాదంలో మన సమాధి గురించి మనం తెలుసుకున్న ముందు, సమాధి తెలుసుకున్న తర్వాత వాటిని ఎలా అభ్యసించాలి, ఎలా అభ్యాసం చేసుకోవాలంటే మనం సాధనా పాదంలో చెప్పుకున్నాము. అలా సాధన చేయడం వలన, యోగాభ్యాసం చేయడం వలన, యోగాంగాలను అనుష్ఠానం చేయడం వలన, ఆచరించడం వలన ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, ఎటువంటి విభూతి అంటే సిద్ధులు ఏమేమి కలుగుతాయి, లౌకికంగా మనిషి ఈ శరీరంలో ఉంటూ ఎటువంటి లాభాన్ని పొందవచ్చు, ఎటువంటివి దర్శించుకోవచ్చు, ఎటువంటి సిద్ధిని పొందవచ్చు అనే విషయాన్ని ఇక్కడ యోగాభ్యాసం చేయడం వలన ఎటువంటి సిద్ధి అనేది మొత్తం సిద్ధి గురించి ఇక్కడ మనకు వ్యాఖ్యానిస్తారు. మనం ఏ విషయంలో లీనం చేస్తే ఎటువంటి సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు సూర్య సంయమాత్ భువన జ్ఞానం అని చెప్పాం. సూర్యుడి మీద సంయమం చేశామనుకోండి, అప్పుడు భూలోకంలో ఉన్న భువనంలో ఉన్నటువంటి 7 లోకాలు మొత్తం సంపూర్ణ జ్ఞానం అవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో దీవలోకము, పృథ్వీలోకము, అంతరిక్ష లోకం అంట కదా, అటు దాంట్లో అవాంతర లోకాలు చాలా ఉన్నాయి. అటు లోకాంతర యొక్క జ్ఞానం కూడా మనకు ఈ శరీరంలో ఉంటూ మనం మొత్తం కూడా ప్రత్యక్షం చేసుకోవచ్చు. అటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. అట్లా ఏ రకంగా అభ్యాసం చేస్తే మనకి ఎటువంటి ఉపలబ్ధి, సిద్ధి కలుగుతుంది అనేది ఈ విభూతి పాదలో ఎటువంటి మనకు స్థితి కలుగుతుందని చెప్పి మనకి ఇక్కడ ఈ పాదం చూపిస్తారండి. అది మనం చూద్దాము. ఇంతవరకు ఈ చెప్పిన పాఠంలో 2 పాదాల్లో ఇంకా నేను చెప్పిన పాఠంలో కానీ ఎవరికైనా సందేహాలు అంటే చెప్పండి. ఈరోజు ఇంకేమైనా విషయం చెప్పాలనుకుంటే మీకు ఏం అర్థమవుతుంది, మొదట్లో ఉండే స్థితికి ఇప్పటికి అప్పటికి 2 పాదాల యొక్క చదివిన తర్వాత మీకు ఏ అభిప్రాయం కలిగింది, ఏమనిపించింది, ఇంకా దీని విషయంలో ఎవరికైనా సందేహం ఉన్నా కూడా చెప్పండి. హరి ఓం మహోదయ. చెప్పండి. ఈ 2 సాధన చేస్తున్నందువలన అంటే అప్పుడు కృష్ణుడు గోపికలు కృష్ణుడి దగ్గరికి ఎలా అయితే వెళ్ళి వాళ్ళ తత్వాన్ని తెలుసుకుంటారో, అలా మనకి ఈ సమాధి పాదం, సాధనా పాదం, ఈ యోగ దర్శనం వల్ల దాన్ని తెలుసుకోవాలి అని బాగా జిజ్ఞాస చాలా చాలా అధికంగా చెప్పడానికి అది వీలు కాదనమాట. అంత బాగా ఉంటుంది అన్నట్లు నా భావన అనిపిస్తుంది. అత్యంత సంతోషం అండి. ఇంకా అండి అలా స్థితి కలుగుతుంది. అది మనం నిజంగా అభ్యాసం చేస్తే మనకు అటువంటి ఉపలబ్ధి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా సాధనా పాదనలు ఏ విషయంలో, సూత్ర విషయంలో, వ్యాసవాస విషయంలో మీకు ఏమన్నా లౌకికంగా ఉండే ధ్యాన పద్ధతి ఏదైతే ఉందో, ఇంకా ఇప్పుడు దీంట్లో మన యోగ దర్శనంలో చూసిన ధ్యాన పద్ధతిలో మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? అసలు ఈ యోగం అంటే ముందుకు యోగం యొక్క స్వరూపం మీకు తెలిసిందా? యోగం అంటే మనం లోకంలో
ప్రసిద్ధమైనటువంటి యోగం అంటే ఆసనము ప్రాణాయామం అని చెప్పి అదే యోగంగా మారిపోయింది. అంటే అలా చేయడమే యోగం. కానీ యోగం చేయాలి ఏమేమి ఉండాలి మనలో, ఎటువంటి ఆ ఆలోచనలు ఉండాలి, ఎటువంటి వ్యవహారం ఉండాలి, ఎటువంటి క్రియాకలాపాలు ఉండాలి, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఏ విధంగా ఉండాలని చెప్పుకున్నాం. కాబట్టి వీటి ద్వారా మీకు ఏమి అనుభూతి కలుగుతుంది? ఇది మొత్తం ఒక రకంగా మనకు చూస్తుంది మన జీవితంతో ముడిపడి ఉందట, మన వ్యవహారంతో ముడిపడి ఉందట. ఈ యోగం అంతా కూడా ఒక ప్రాక్టికల్ లాంటిదట. ఈ ప్రాక్టికల్ ఉన్నప్పుడే మనం ఈ యోగాభ్యాసం చేయగలుగుతాం. ప్రాక్టికల్ లేదనుకోండి యోగాభ్యాసం చేయలేం. అస్తు రామకృష్ణరావు గారు. గురువు గారు ఇలా చెప్తున్నాని ఏమనుకోవద్దండి, నాకు అనిపించింది ఇలా ఉంది. ఇది అవిద్య అని మీరు చెప్పారు. అందులో ఆ అవిద్యను గురించి తెలుసుకున్న తర్వాతనే మనం ఈ యోగ సాధనలో కొంత అంటే ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే విషయం బాగా అర్థమవుతుంది అనిపిస్తుందండి. అది తెలుసుకోకపోతే చాలా అది తెలియకపోతే కన్ఫ్యూషన్ గానే ఉంటుందేమో అనిపించిందండి నాకు. ఏమనుకోకండి సార్, క్షమించండి తప్పుగా చెప్తే. కరెక్టే, మీరు అడిగిన దానికి అవిద్యను తొలగించుకోవడానికి యోగాంగ అనుష్ఠానం చెప్పాము. విధంగా ఏం చెప్పాము మనం? అందుకే కదా అహింస, సత్య, అస్త్య ఇవన్నీ పాటించాలి. తెలుసుకోవడం లేదు, ఇవన్నీ పాటించండి, మీలో ఏ అవిద్య తొలగిపోతుంది. ఇవి పాటించడం అంటే ఏమిటి? దానికి విపరీతంగా చేయడం అంతే. ఇవి పాటించామంటే అవిద్య నాలో ఏముందా వదిలేసిన, అవిద్య ఏం లేదు. ఇవి పాటించి ఏం చెప్పాం? 8 అంగాలు చెప్పాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం అని చెప్పి 5 చెప్పుకున్నాం అప్పుడు మనం. కానీ ఈ యమాల్లో కూడా 5 చెప్పుకున్నాం, నియమాలు 5 చెప్పుకున్నాం. ఇవి ఏవే చెప్పి అవి పాటించడమే. తర్వాత నువ్వు అవిద్య నాలో ఏముందా వదిలేసి అవిద్యను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు విద్యాపూర్వకం వెళ్తుంటే అవిద్య ఆటోమేటిక్ తిరిగిపోతూ ఉంటుంది. నువ్వు అవిద్య విశేషంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విద్య వచ్చిందంటే అవిద్య ఆటోమేటిక్ తిరిగిపోతుంది. అంటే ఆ విద్యను తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం? సత్యాన్ని పాటించాలి, అహింసాన్ని పాటించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, అపరిగ్రహాన్ని పాటించాలి అని చెప్పిన ఈ 5 నియమాలను పాటించాలి. అలాగే శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయం ఇవి చేసుకుంటూ ఉండాలి. బస్ అవి చేస్తూ ఉండు. మన కర్తవ్య కర్మలు ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలని చెప్పుకున్నాం మనం. అవి చేస్తూ పోతుంటే అవిద్య ఆటం తెలియపోతుంది. అవిద్య గురించి ఆలోచించదు. ఏం తెలుసుకుంటే అవిద్య గురించి ఏముంది? అవిద్య గురించి తెలుసుకోవడానికి అవిద్య ప్రతి ఒక్కరికి తెలుసు. మంచి చెడు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆత్మ పరమాత్మకి మన ఆత్మ అనేది సత్య అసత్యం తెలుసు. మన ఆత్మకి ఎందుకు శుద్ధమైంది, నిర్మలమైంది, స్ఫటికమైనటువంటిది ఆత్మ. కేవంటే మనలో ఉండే విషయ వాసనలు, అనాది సంస్కారం ప్రబలంగా ఉండటం వల్ల అవి మనం కోరుకున్నాం కాబట్టి అది విషయాన్ని చూపిస్తుంది. మన అసలు స్వరూపాన్ని చూపించకుండా సాంసారిక విషయ వాసన పట్ల మన మనసు ఎక్కువగా ఆకర్షితం అవుతుంది, మన అంతరాత్మ ఆ కోరికల వల్ల. అందుకే ఆ మనసు తదనుకూలంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి మనం చేయాల్సిన కర్మలు చేస్తూ ఉంటే అవిద్య ఆటోమేటిక్ పెరిగిపోతుంది. అవిద్య కోసం విశేష ప్రయత్నం చేయాలి. అవిద్య ఏం తెలుసుకుంటాం మనం? అవిద్య అని తెలుసు మనకు. ఇప్పుడు ఏ పని చేసేటప్పుడైతే మనకు భయము, శంక, లజ్జ ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏ పని చేసేటప్పుడైతే మనిషికి భయము, శంక, లజ్జ కలుగుతాయో అది అధర్మం అని చెప్పి, అది అన్యాయం అని చెప్పి, అది పాపం అని చెప్పి మనం వదిలేయాలి. కానీ ఇవన్నీ మనం ఒక పని చేస్తున్నాం అంటే భయము, శంక, లజ్జ కలుగుతుందంటే ఖచ్చితంగా అది తప్పే ఉంటుంది. అందుకే ఇవన్నీ కలుగుతాయి. ఎవరిని చూస్తారేమో, ఎవరిని అంటారేమో, ఇవన్నీ ఎందుకు భయం కలుగుతున్నాయి? ఒక మంచి పనులు ఇవన్నీ కలుగుతాయా? నీకు ఏ శాస్త్రం చదవాల్సిన, ఏ అవిద్యను తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకు. ఈ భయం ఉండేది అది ఏంటి? అది ఉత్తమమైన కర్మ కాదు, అనుత్తమమైన కర్మ. అంటే అది పాపకర్మ, అదే అధర్మ కర్మ, అన్యాయమైంది, అసత్యమైంది అని చెప్పి అది వదిలేయాలి. అదొక్క పని చేసామని చాలు మనకు. అదేవిధంగా ఏ పని చేసేటప్పుడైతే మనలో సంతోషం, ఆనందము, ఉత్సాహం ఇవన్నీ కలుగుతాయో, ధైర్యం ఎప్పుడైతే వస్తుందో, ఇది మంచి పని కాబట్టి అలా వస్తుందన్నమాట. మంచి పని కాబట్టి, న్యాయబద్ధమైనది కాబట్టి, ధర్మబద్ధమైనది కాబట్టి ఎవరు చూసినా దాన్ని ఇంకా ప్రోత్సహిస్తారు, కానీ మనకి ఏమో అవహేళన చేయదు. కాబట్టి అది ఒక మంచి పని చెప్పి ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసుకుంటూ వెళ్తున్న మనసులో ఖచ్చితంగా అటువంటి స్థితి మనకు కలుగుతుంది. అంటే విద్య ఇలా ఆచరించడం వల్ల, పాటించడం వల్ల మనకి అవిద్య ఆటోమేటిక్ తొలగిపోతున్నారు. విద్య తెలిసిన అవిద్య యొక్క స్వరూపం ఆటోమేటిక్ తొలగిపోతున్నమాట. ఏదో ఒక విద్య ఉంటుంది మనలో. అది అజ్ఞాన విద్య కావచ్చు, జ్ఞాన విద్య కావచ్చు. ఏదో ఒక విద్య ఉంది. అది మిథ్యా రూపంలో ఉంది, యథార్థ రూపంలో ఉంది. ఏదో ఒక విద్య ఉంది. కానీ యథార్థ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మిథ్యా జ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. కాబట్టి మిథ్యా జ్ఞానం తొలగించుకోవాల్సిన అవసరం లేదు. విద్య సంపాదించుకున్నామంటే, జ్ఞానం సంపాదించుకుంటే అవిద్యని ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం, యోగాంగ అనుష్ఠానాత్ జ్ఞాన దీప్తి.
అశుద్ధి క్షయే జ్ఞానదీప్తి. అశుద్ధి క్షయం అవుతుంది, జ్ఞానదీప్తి ఆటోమేటిక్ ప్రకాశం అవుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి అది సహజంగానే వస్తూ ఉంటుంది. మనం చేయాల్సిన కర్మలు ఏంటి, యమాలను నియమాలు ఏవైతే చెప్పామో, తర్వాత ఏవైతే నియమ ఆసన ప్రాణ ప్రత్యాయ ఏవైనా చెప్పుకుంటూ వస్తున్నామో అవి ముఖ్యంగా పాటిస్తూ ఉంటేనే ఆటోమేటిక్ గా మనకే తెలుస్తుందన్నమాట. ముందు దీనికి అన్నిటికీ కారణం మనం యోగాభ్యాసంలో కూర్చోవాలి. సంకల్పం గట్టిగా ఉంది, నేను తెలుసుకోవాలి, విద్యను తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు అదే ప్రయత్నంలో నీకులో ఉండే దోషాలు, నీలో ఉండే అవిద్య, నీలో ఉండే అజ్ఞానము, ఇంకా ఏవైతే ఉన్నాయో మనలో దోషాలు, అవన్నీ మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి కలిగించే స్థితి ఇదే అండి. యోగాభ్యాసం చేయడం వల్ల ముందుగా మనలో ఉండే మన దోషాలు మనకు కనిపిస్తాం. మనం ఏదైతే సత్యం కదా సత్యంగా భావించి మనం భ్రాంతిలో ఉండి మనం అది చేస్తున్నామట. అంటే మన తప్పుగా భావించడం, ఇతరులు చెప్పినట్టు లేదని చెప్పి కరెక్టే చెప్పి అది మనం ఆ రకంగా మెంటాలిటీ ఆ రకంగా తయారు చేసామట. అంటే ఒకసారి చేసే తప్పుగా కనిపించామట, చేసే ఉప్పు కూడా మంచి పని కూడా తప్పుగా కనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి ముందు మనం చేసే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో, ముందు వాటిని మనం తొలగించుకోవాలి. వాటిని ముందు అర్థం చేసుకోవాలి. ముందు మనం గమనించినప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎంత సమయాన్ని ఉపయోగించుకుంటే ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, మనకి ప్రతిదీ నువ్వు ఆలోచించావంటే నీకు తెలుస్తుంది. ప్రతి నిత్యం ఆత్మనిరీక్షణ చేసుకున్నావు అనుకోండి, ఆత్మని పరీక్షించుకుంటున్నాం అనుకోండి, ప్రతి నిమిషం అంటే ప్రతి క్రియాకాలం ఏం చేసినా అది ఉచితమా అనిష్టమా తెలియాలన్నమాట. కానీ చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం అనాదివాసం సంస్కారం ప్రబలంగా ఉంటే ఆ విషయాల పట్ల మనం ఆకర్షితమై అటువైపు వెళ్తూ ఉంటామంట. తర్వాత వెళ్ళిపోయినా తెలుస్తుంది, ఓ అక్కడ వెళ్ళాలని చెప్పి. కాబట్టి మనం కర్మలు చేయాల్సిన కర్మలు చేస్తూ ఉంటే అవిద్య అటు తొలగిపోతూ ఉంటుంది. కాబట్టి గురుగారు మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, మనకు తెలియని విషయాలు తెలియని దాని వలన ఏదంటే ఇది ఎలా అంటే అలా వెళ్ళిపోయేసి ఎప్పుడో తెలుసుకొని వస్తున్నామంటున్నారే, అది తెలుసుకున్న తర్వాతనే ఈ సాధనలో బలం ఉంటుంది అనిపించిందండి. అంతకుమించి ఏం తెలుసుకుంటామండి, ఏముందండి మనకు ఏమండి, మనం అన్ని మీరు చెప్తారు చూడండి, శాబ్దికంగా తెలుస్తాయే కానీ చాలా వరకు వివరంగా తెలియదు అనేది మీరు చాలా సార్లు చెప్పారు. ఆ విధంగానే మాటల గురించి వింటామే కానీ దాని వెనక సంగతి తెలియకుండా ఉంటుందండి. అది తెలిస్తే కానీ తెలుసు. అదే అంటున్నాను, ఇప్పుడు మీకు సత్యం చెప్పాలని తెలియదా, అహింస చేయాలని తెలియదా, తెలుసు. కానీ మనం ఆచరించము, ఆచరణ లేదు, వ్యవహారంలో లేదు. తెలుసు మనకు ఆ విషయవాసనలు, కోరికలు, ఆకాంక్షలు, కామక్రోధ మద మాత్సర్యాలు మన లోపల బాగా నాటుకుపోయి ఉండడం వలన తెలిసిన చేయము, వదులుకోవాలనే వదలము, అన్ని తెలుసు మనకు. విషయ వాసనలు ప్రబలంగా ఉండటం వల్ల, కోరికలు ప్రబలంగా ఉండటం వల్ల వాటిని వదలలేకుండా ఉన్నాము. తెలుసుకోవడం అన్ని తెలుసు మనకు. అదే అంటున్నాను, అన్ని తెలుసు. ఏవైతే వదలాలనుకుంటా వదిలేస్తున్నామా, వదలటం లేదు. ఎందుకు? ఆ సంస్కారం, ఆ కోరిక ప్రబలంగా ఉంది కాబట్టి వదలలేకుండా పోతున్నాం అంట. ఎందుకు తెలియదండి? సత్యం చెప్పాలి కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకుని వస్తున్నాం. కానీ ఎన్నిసార్లు రోజుకి ఎన్నోసార్లు చిన్న చిన్న విషయాలు ఎన్నో మాట్లాడుతుంటాం, తప్పులు మాట్లాడుతుంటాం, అసత్య వాసన మాట్లాడుతుంటాం. హింస విషయంలో మానసికంగా కావచ్చు, వాచికంగా కావచ్చు, శారీరకంగా హింస ఇద్దరు మాటలతోటి, వాచిక మనసుతోటి, ఇది వాక్కుతోటి, శరీరంతో, ఇంకా మనసులో ఏదో ఒక రకంగా అనుకుంటూ ఉంటాం అంట. అంటే ఏదో ఒక రకంగా హింస చేస్తూ ఉంటున్నాం. అవి చేయడం లేదా ఇవేం తెలుసు మనకు, ఒక బాధ పెట్టమని తెలుసు, కానీ బాధపడుతున్నామా మన స్వార్థం కోసము. అలాగే పరికర వృత్తి అని కూడా మళ్ళీ ఎక్కువగా ఉంటుంది అందరికీ. స్టే విషయంలో ఉంటుందా, ఒక విషయం మనకు కావాలి, అది ఏదో ఒక సంపాదించుకోవాలి, ఆ స్వార్థ సిద్ధికి ఏదో చేస్తున్నాం. తెలుసు, అన్యాయం తెలుసు, అర్థమని తెలుసు, కానీ మన స్వార్థం మనకు అవసరం అని చెప్పి ఇతరులను పీడించని తీసుకుంటాం. చాలా విషయాలు మాకు అన్నీ తెలుసు అని తెలియకుండా ఏం లేవు, కాకపోతే మనం ఆచరించడం లేదు. నియమ విషయాల్లో కూడా శౌచము, సంతోషము. ఇప్పుడు శౌచ విషయంలో బాహ్య శుద్ధి, ఆంతరిక శుద్ధి చేసుకోవాలంటే మన ప్రతి నిత్యము యోగాభ్యాసం చేసుకోవాలి. ప్రతి నిత్యం, ఎందుకంటే ఇది మన శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారం ప్రతి నిత్యం రోజు మనం సంధ్యావందనం చేసుకోవాలి. అంటే బాహ్య శుద్ధితో పాటు ఆంతరిక శుద్ధి కూడా కావాలి. ఆంతరిక శుద్ధి ఏంటి? మనకు సాయం సంధ్యా సమయంలో మనం ఈశ్వరుని ప్రార్థించమని చెప్పి మనకి ఎప్పటి నుంచో శాస్త్రాలు చెప్తున్నాయి, ఇప్పుడు కాదు, అందరూ తెలిసిందే. అందరూ చేస్తున్నాం, చేయడం లేదు, వికృతంగా మారిపోయింది. ఒక దీపాన్ని వెలిగిస్తాము, దీపం వెలిగించేసి దండం పెట్టుకొని వచ్చేస్తున్నాడు. కానీ అక్కడ ఏంటి? ఆంతరిక శుద్ధి చేసుకోమని చెప్పి దీపం వెలిగించి, దీపం విధంగా ప్రకాశవంతం అవుతుందో నీ ఆంతరిక శుద్ధి ద్వారా నీ ఆత్మను ప్రకాశింపజేసుకో అని చెప్పి మన రోజు నిత్యం చేసుకోవాలి. చేస్తున్నామా? నిత్యం రోజు స్వాధ్యాయం చేస్తున్నామా? చేసుకోవాలని తెలుసు, అవన్నీ చేయటం లేదు. అంటే మన కర్తవ్యాల్లో మనం ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం లేదు, అంతే. అవి ఆచరించడం మొదలు పెట్టామంటే ఎవరికి కర్తవ్యాలు ఏవేవైతే ఉన్నాయో అవి ఆచరించడండి అంత
సమన్వయం అయిపోతుంది, అంత శాంతమయం అయిపోతుంది, అంత సుఖంగా శాంతంగా ఉండగలుగుతుంది, అంత అవిద్య అనేది ఉండదు. మనము మన కర్మను వదిలేసి స్వార్థం కోసము విషయ వాసనలు ప్రబలంగా ఉండటం వల్ల వాటి కోసం ఆకృష్టంగా ఉన్నాం కాబట్టి మనకి అలా అనిపిస్తుంది. దాన్ని తెలుసుకోవాలి, అన్ని తెలిసినవి చాలు. నేను చెప్తున్నా, అందుకే తెలిసినవి ఏవైతే ఉన్నాయి అవి వదులుకుంటే చాలు. తెలివి విషయాలు ఆటోమేటిక్ తెలిసిపోతాయి. నీకు ఎన్నైతే తెలుసో ముందు అవి వదులుకుంటున్నావా లేదో ఒకసారి పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎన్నైతే నాకు తెలుసో, ఏదైతే వదులుకోవాలనుకుంటున్నాం, ఏదైతే తీసుకోవాలనుకుంటున్నాం, గ్రహించాల్సిన వదులుకుంటున్నామా? అది వాచికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, విచారపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి గమనించాలి. అన్ని తెలుసండి. మనం వాటిని ప్రయత్నపూర్వకంగా మనం ఒకసారి ఆలోచిస్తూ అన్ని మనకే తెలుస్తాయండి. అన్ని చేయలేమండి, కొన్ని మాత్రం చేయగలుగుతాం, ఇంకా అన్ని చేయలేకపోతున్నాం. అది నిజమే, కాదంటం లేదు. అదే కానీ ఏదో తెలియకపోతే అసలు చేయలేము కదండి. వ్యక్తి దోషం. అందుకే చేయలేకుంటే మనకే సంసారంలో ఉంటాం. ఆచరించకపోతే సంసారంలో ఉంటాం. ఆచరిస్తేనే ముందుకు వెళ్ళిపోతాం, ఆచరించకపోతే సంసారం. అందుకే భగవంతుడు ఎంత విశాలమైన బ్రహ్మాండ సృష్టించేందుకు అన్న ఇవన్నీ కర్మలు ఉన్నాయి, తొలగించుకోలేకుండా. తొలగించిపోతే ఇక్కడ సంసారం నువ్వు చేసిన కర్మను బట్టి దానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుందని చెప్పి పరమాత్మ ఈ బ్రహ్మాండం రచించింది. అందుకోసమే కదా, భోగము అపవర్గం కోసం ఈ బ్రహ్మాండం రచించారు. నువ్వు ఏం చేస్తే నీకు అవి ఇస్తాను అంతే. పరమాత్మ న్యాయబద్ధంగా నీకు ఏ కర్మను బట్టి నీకు అవి ఇస్తాను. కాబట్టి మనలో ఉందంట, మన ప్రయత్నం గట్టిగా అంటే మనం ఇదో చేస్తాం, ఇదో త్యాగం చేయాలి అని, ఇదో త్యాగం చేసుకోవద్దు. కానీ చేయలేము. అదే చేయాలంటే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసం ఈ యోగాభ్యాసము ఇవన్నీ చేస్తేనే మనకు లాస్ట్ పెట్టి. అందుకే సమాధి ఎక్కడ పెట్టాడు? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధి. సమాధి ఎక్కడ లాస్ట్ లో ఇవన్నీ పాటించుకుంటూ వెళ్తున్నా సమాధి అప్పుడు కలుగుతుంది మనకు. ముందు ఇవన్నీ ఏం లేవు మనలో. అవన్నీ మనం పెద్ద పెద్ద విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎలా వస్తాయండి? రావు. కాబట్టి మనం ఆచరణ ముఖ్యం. కాబట్టి తెలుసు, చాలా విషయాలు తెలుసండి. కాకపోతే మనలో కోరికలు ప్రబలంగా ఉండటం వలన వద్దు అని కూడా మళ్ళీ అదే కావాలని కోరుకొని తింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, భోగాలు అనుభవిస్తూ ఉంటాం. అది మనలో ఉందండి. కాబట్టి ఆచరణ ప్రధానం. అందుకే యోగం అంటే ప్రాక్టికల్ అంతే. యోగ దర్శనం అంటే ఏంటి? ఒక జీవితంతో ముడిపడి ఉన్నాట. నువ్వు చేస్తావా, ఆచరిస్తావా, అది నీకు వెంటనే మార్పు తీసుకొస్తుంది. ఏంటి? నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా మన ఆలోచనలు మారటం లేదనుకోండి, మన వృత్తి మారడం లేదు మనకు. అటువంటిప్పుడు మనం ఎన్ని చేసినా కూడా మనకు అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి మనం పూర్తిగా సంకల్పం తీసుకున్నా ఈ శ్రేయ మార్గాన్ని వెళ్ళినా ప్రేమ మార్గాన్ని వెళ్ళాలి. ప్రేమ మార్గంలో వెళ్ళాలని కూడా ధర్మపూర్వకంగా ఉండాలి. ధర్మపూర్వకంగా ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవిస్తాం. తాత్కాలికంగా సుఖం అయితే కనిపిస్తుంది, అది శాశ్వతమైన సుఖం కాదు. ఎప్పుడో ఒకసారి నష్టం అవుతుంది, తర్వాత బాధపడాల్సిందే. కాబట్టి కాబట్టి మనం శ్రేయ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నాలండి. ఇవన్నీ కూడా శ్రేయ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నాలే కానీ ప్రేమ మార్గంలో కాదు. ప్రేమ మార్గం అని అర్థమైతా ఉండే కొద్దీ దాని నుంచి బయటపడడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తున్నాము. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు గెలవలేము, అది నిజం. కానీ ఆ ప్రేమ మార్గం కాదు, శ్రేయ మార్గంలోకే వెళ్ళడానికి ప్రయత్నాలండి. అందుకే ఇంత శ్రద్ధగా వినడం అండి, వేరే ఏమీ కాదు కారణం. యోగ దర్శనం వినడానికి కారణం గురువు గారు మీరు చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నామండి. ఎంతో ఆ విషయం ఓకే, దాని గురించి ఇబ్బంది లేదు. అందుకే చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఓకే, ఇంకెవరికైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? గెలాక్షి. ఓకే అండి, అయితే మనం 3వ పాదం మొదలు పెట్టుకుందామండి. సో మీరందరూ శ్రద్ధ భక్తి అన్ని ఉన్నాయి కాబట్టి, సంస్కారం ప్రబలంగా ఉన్నాయి కాబట్టి అందరూ నిరంతరంగా నియమంగా రోజు 50-60 మంది దాకా వస్తూ ఉన్నారండి. అది మీరు శ్రద్ధ భక్తి లేకుంటే అందరికి ఉంది కాబట్టి, ఆ సంస్కారం ఉంది కాబట్టి వస్తున్నాం. కాబట్టి దాన్ని మనం మార్చుకోవాలి. ప్రతి నిత్యం ఆత్మనిరీక్షణ చేసుకోవాలి. ఆత్మనిరీక్షణ చేసుకుంటూ ఉంటే మనలో మార్పులు వస్తూ ఉంటాయి. ముందు మనలో మన దోషాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి నిత్యం ఆత్మనిరీక్షణ కూడా చేసుకోండి. అస్తు. ఇప్పుడు అథ తృతీయోపాద విభూతి పాద. ఏంటండి? విభూతి పాదం చూసుకోండి, మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి.
ఇక్కడ ఏమిచ్చాయంటే అవతరిక ఏమిచ్చాయంటే ఉక్తాని పంచ బహిరంగాని సాధనాని ధారణ వక్తవ్య. ఇప్పుడు మన ముందు సాధనా పాదంలో మనం ఏం చెప్పుకున్నాం? ఉక్తాని పంచ బహిరంగ సాధన. మన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అని చెప్పి 5 అంగాలు చెప్పుకున్నాం. అందుకే అవి బహిరంగ ఎందుకంటే శారీరకంగా చేసేటువంటి ఇవన్నీ కూడా అహింస సత్య ఇవన్నీ మన బయట కనిపించే విధంగా అవన్నీ బయట కనిపిస్తూ ఉంటాయన్నమాట. వీటిని బహిరంగ సాధన అని చెప్పారు. ధారణ వక్తవ్య. ఇప్పుడు ధారణ గురించి చెప్పుకోవాలి, మనం వక్తవ్య దాని గురించి చెప్పుకోవాలి. అవి ఏంటి? ధారణ అంటే ధ్యానం అంటే సమాధి అంటే ఏంటిది ఇక్కడి నుంచి మనం తెలుసుకుంటామండి. సో మొట్టమొదటి సూత్రం ఏం చెప్పారంటే విభూతి పాదంలో దేశబంధ చిత్తస్య ధారణ. ఏంటండి ధారణ ఎలా ఉండాలంట? దేశబంధ చిత్తస్య ధారణ అంటే ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ప్రదేశంలో, అంటే ఏదో ఒక స్థానంలో చిత్తాన్ని నిలబెట్టడమే ధారణ అంటాం. చిత్తాన్ని ఏకీకృతం చేయడమే ధారణ అంటాం. అందుకే ఏదైనా స్థాన విశేషంలో మన మనసుని నిలకడగా బంధించేస్తామో, ఎక్కడైతే నిలబెట్టేస్తామో దాన్ని ధారణ అంటాము. అది ఎక్కడ ఏ రకంగా ధారణ చేయాలి, ఏ స్థానంలో ధారణ చేయడంలో ఉంది, శరీరం ఎక్కడ ధారణ చేయాలి మనం, దానికి మహర్షి వ్యాసి చెప్తున్నా అంటే ముఖ్యంగా చిత్తాన్ని ఏదో ఒక స్థానంలో ధారణ చేయాలి, నిలబెట్టాలి, దాన్ని ధారణ అంటాం. అది ఏ స్థానం ధారణ చేయాలి అనేది మహర్షి వ్యాసిక చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారంటే వినపడట్లేదండి. హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. ఓకే. చిత్తాన్ని ధారణ చెయ్యాలి అన్నంత వరకు వినిపించిందండి. ఓకే అండి. సో ధారణ చేయాలని చెప్పి ఎక్కడ చేయాలి, ఏ స్థానం చేయాలి ధారణ, ఈ విషయం చెప్పినా చూడండి. చూడండి వ్యాస భాషలో స్క్రీన్ కనిపిస్తుంది. ఏం చెప్పారంటే నాభి చక్రే హృదయ పుండయే మూర్ధని జ్యోతిషి నాసికాగ్రే జిహ్వాగ్రే ఇత్యేవమాదిషు దేశేషు బాహ్యేవా విషయే చిత్తస్య వృత్తిమాత్రేణ బంధ ఇది ధారణ. ధారణ ఏంటండి? ఎక్కడ చేయాలంట? నాభి చక్రి అంటే నాభి ప్రదేశంలో చేసుకోవచ్చు అండి. ధారణ ఎక్కడ చేసుకో, మన మనసుని ఎక్కడ నిలబెట్టచ్చు? నాభి చక్రం అంటే బొడ్డు ప్రదేశంలో మన మనసుని కేంద్రీకరించవచ్చు. మన చిత్తాన్ని నిలబెట్టవచ్చు. ఇంకా హృదయ ప్రదేశం కింద హృదయానికి పై భాగన మధ్యలో ఒక గడ్డ ఉంటుందండి, గుంతలాగా. ఆ హృదయ స్థానంలో మనము మన చిత్తాన్ని కేంద్రీకృతం చేయొచ్చు. లేదా మూర్ధని జ్యోతిషి ఉంటుంది. చూసుకుంటామండి చిన్నపిల్లలు మూర్ధని చాలా కోమలంగా ఉంటుంది. పుట్టిన పిల్లల్లో వాళ్ళకి అక్కడ గట్టి బలపడడం చేస్తూ మూర్ధని చాలా బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ అర్థం కావటం లేదు. ఇంకా జ్యోతిషంలో కంటే మూర్ధారంలో బ్రహ్మరంధ్రంలో కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపించింది కానీ ముందు మీరు నాభి నుంచి అని చెప్పారు. నాభి నుంచి ఎలా చెయ్యాలని చెప్తున్నారు, అప్పుడు వినపడలేదండి. నాభి చక్రంలో బ్రేక్ వచ్చింది మహోదయ. అంతా నాభి నుంచి చేస్తారని చెప్తున్నారు కదా, అక్కడ నుంచి బ్రేక్ వచ్చి సరిగా వినపడలేదు మహోదయ. అక్కడి నుంచి బ్రేక్ వచ్చిందా? అవును మహోదయ, మధ్య మధ్యలో అంతా అసలు సరిగా అర్థం కాలేదు మహోదయ.
అస్తు వ్యాస భాషను చూసుకోండి. ఇప్పుడు అక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. స్క్రీన్ మీద లేదు మహోదయ. చూడు ఇప్పుడు చెప్పాను, వ్యాస భాషలో నాభి చక్రి అంటే బొడ్డు ప్రదేశంలో మనము ధారణ చేయొచ్చు, మన చిత్తాన్ని నిలబెట్టవచ్చు. లేదా హృదయ పుండరీకే, హృదయ పుండరీకే అంటే హృదయ స్థానంలో, హృదయ స్థానం అంటే మధ్యలో ఉంటుంది. ఎక్కడంటే స్థానంలో కింద ఉదయానికి పై భాగానికి మధ్యలో ఒక చిన్న గడ్డలాగా ఉంటుంది. అక్కడ ఆ ప్రదేశం హృదయ ప్రదేశం అంటాం. ఆ స్థానంలో కూడా మనం మన చిత్తాన్ని ధారణ నిలబెట్టడం అంటాం. మన మనసు నిలబెట్టి అక్కడ మనసుని ఏకాగ్రించమాట. మూర్ధని జ్యోతిషి, మూర్ధని జ్యోతిషి అంటే మూర్ధా స్థానంలో, మూర్ధ అంటే ఎక్కడ ఉంటుంది? మస్తిష్కంలో ఉంటుంది అన్నమాట. మస్తిష్కం వాళ్ళకి చాలా వినపడటం లేదండి. హరి ఓం. మహోదయ మస్తిష్కం నుంచి మళ్ళీ స్టాప్ అయింది మహోదయ. సరే, మూర్ధని జ్యోతిషి అంటే మూర్ధా స్థానంలో, బ్రహ్మరంధ్రంలో కూడా మనం ధారణ చేయవచ్చు. బ్రహ్మరంధ్రంలో కూడా మనం ధారణ చేయవచ్చు. అలాగే ఫస్ట్ కాన్ చెప్పండి మహోదయ, ఏమి కంటిన్యూగా ఏమి అర్థం కాలేదు. మొదటి కాన్ చెప్పండి మహోదయ మొత్తం. ఇక్కడ మనకు స్థానాలు చెప్పారండి. ఏం చెప్పారు మీకు అది కనిపిస్తుందా స్క్రీన్ మీద? ముందు స్క్రీన్ మీద రావటం లేదండి, స్క్రీన్ మీద లేదండి. ఇప్పుడు వచ్చిందండి చూడండి, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. జీ ఓకే అస్తు. ఇక్కడ మనకు ధారణ, మనము ధ్యానం ఎక్కడెక్కడ చేయవచ్చు ఆ స్థానం చెప్పుకుంటామట. ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ. ఏదో ఒక దేశంలో ఏదో ఒక స్థానంలో చిత్తాన్ని బంధించాలి. అంటే ఎక్కడ బంధించాలి అంటే దానికి స్థానాలు చెప్తున్నాడు మహర్షి వ్యాసం. చెప్తున్నాడంటే నాభి చక్రంలో, బొడ్డు ప్రదేశంలో కూడా మనము ధారణ చేయవచ్చు. హృదయ పుండరీకరణ, హృదయ ప్రదేశంలో కూడా ధారణ చేసుకోవచ్చు. ఇంకా మూర్ధని జ్యోతిషి, మూర్ధని జ్యోతిషి అంటే బ్రహ్మరంధ్రం అండి. బ్రహ్మరంధ్రంలో కూడా మనం ధారణ చేయవచ్చు, అంటే చిత్తాన్ని నిలబెట్టవచ్చు అక్కడ. అదే విధంగా నాసికాగ్రే, నాసిక అంటే ముక్కు యొక్క కొన భాగం అండి. మనం ముక్కు చూసామంటే మన కొన భాగం మనకు బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ముక్కు యొక్క కొన భాగంలో కూడా నాసికాగ్రే అంటే ముక్కు యొక్క కొన భాగంలో కూడా మనం ధారణ చేసుకోవచ్చు. అలాగే జిహ్వాగ్రే, జిహ్వా మనకు తెలుసు, నాలుక బయట నాలుక యొక్క కొన భాగం అయితే ఉందో అక్కడ కూడా మనము ధారణ చేసుకోవచ్చు. అంటే మన మనసులో అక్కడ కూడా నిలబెట్టవచ్చు అనమాట. అంటే పూర్తిగా అదే చూస్తున్నాం, అదే కనిపించాలి. అది ఒక కేంద్ర బిందుగా మనం నిర్ధారించుకుని అక్కడే మనం ధారణ చేయాలి. అక్కడే మనం ఆలోచన అంటే మనసుని అక్కడ ఒక స్థానం కేంద్రీకరించి మనం జపానుష్ఠానం చేస్తూ ఉండాలన్నమాట. అది గాయత్రి మంత్రం కావచ్చు, ఓంకారం కావచ్చు, లేదా ఏదో ఒక మంత్రం తీసుకుని దాని అర్థ చింతన కావచ్చు. ఏదో ఒక విషయం నిలబడి ఆలోచన చేస్తూ ఉండాలి. కాబట్టి అక్కడ నిలబెట్టవచ్చు జిహ్వాగ్రంలో. కాబట్టి ఇవి ముఖ్యమైన స్థానం చెప్పారు. నాభి చక్రంలో, బొడ్డు ప్రదేశంలో, హృదయ ప్రదేశంలో, బ్రహ్మరంధ్రంలో, ఇంకా ముక్కు యొక్క కొన భాగంలో, అలాగే జిహ్వా యొక్క కొన భాగం, జిహ్వా నాలుక యొక్క కొన భాగంలో, ఇత్యేవమాదిషు దేశేషు ఇలాంటి స్థానాల్లో, ఇతి ఏవం ఆదిషు దేశేషు ఇలాంటి స్థానాల్లో, బాహ్యేవా విషయ ఇంకా బాహ్య విషయాల్లో చాలా మంది మూర్తి మీద చేస్తుంటారు. ఇప్పుడు ఏదైనా కృష్ణుడి మీద, ఇంకా రాముడి మీద, లేదంటే ఇంకా దేవతలు ఏవైతే ఉన్నారో అమ్మవారి మీద, అలాగా భిన్న రకాలుగా బాహ్య విషయాలు కూడా ధారణ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఆలంబన లేకుండా మనం ఏం లేకుండా ఎలా చేస్తామండి, మనకు ఆలంబన కావాలిగా, ఎక్కడి నుంచి చేసుకో, అప్పుడు ఏమవుతుంది, మన మనసు అంతా అక్కడ బయట పెట్టేస్తామంట. ముందు స్థానం నిలబెట్టేది కావాలి. ముందు అక్కడ నిలబెట్టే వచ్చిందనుకోండి, ఒక స్థానం నిలబెట్టే వచ్చిందనుకోండి, ధారణ అలవాటు ఏంటంటే మనం తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు అనమాట. ముందు అభ్యాసం నిలబెట్టే స్థితి రావాలి మనకు. ఏదైనా ఒక కేంద్ర స్థానంలో, కేంద్ర బిందులో మనసు నిలబెట్టే స్థితి రావాలి. అందుకే చెప్పడం, ఈ మన శరీరంలో ఉండే నాభి చక్రంలో, హృదయ ప్రదేశంలో, బ్రహ్మరంధ్రంలో, ముక్కు యొక్క కొన భాగంలో, నాలుక యొక్క కొన భాగంలో, ఇత్యేవమాదిషు దేశేషు బాహ్యేవా అంటే బాహ్యేవా విషయ
బాహ్య విషయాల్లో కూడా ఏదైనా ఒక విషయం ఏదైనా మనకు మంచిగా అనిపించి ఒక వాక్యం కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తి యొక్క స్వరూపం కావచ్చు, యొక్క ఉత్కృష్ట స్థితి అంటే ఉండే జ్ఞానం యొక్క స్థితి అంటే మహాపురుషులు ఏదవుతున్నదో అక్కడ కూడా మనము మనసు నిలబెట్టుకోవచ్చు. బాహ్య విషయంలో కూడా మనం మనసు నిలబెట్టుకోవచ్చు. బాహ్య విషయే చిత్తస్య వృత్తి మాత్రేనా ఏం చెప్పి గమనించాల్సి వృత్తి ఏదో ఒక వృత్తి ఉండాలి. ఊరికే అక్కడ దాని కేంద్రం చూడటం కాదు. ఏదైనా ఒక వృత్తి అంటే జపానుష్ఠానంలో కావచ్చు, గాయత్రి మంత్రంలో కావచ్చు, ఇంకా ఏదైనా కానీ మనకు ఏ విషయం అయితే తెలుసో, ఇప్పుడు ఇదే సమాధి పాలన చెప్పుకున్నాం, సాధనా పాలన చెప్పుకున్నాం, ఆ విషయంలో ఒక విషయాన్ని తీసుకుని ఒక సూత్రాన్ని తీసుకుని దాన్ని అర్థపూర్వకంగా చింతన చేయడం, అర్థపూర్వకంగా ఆలోచించడం, అది ఒక వృత్తి. అంటే ఏదో ఒక విషయంలో మనసుని లీనం చేయడం అన్నమాట. ఎక్కడ ఏదో ఒక స్థానంలో పెట్టి లీనం చేయాలి. అది బ్రహ్మరంధ్రం కావచ్చు, బ్రిక్టి మధ్యలో కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ కొన్ని స్థానాలు చెప్పుకున్నామంట. ఇంకా ఇవే కాదు, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు లలాట మధ్యలో చేసుకోవచ్చు మనం. ఇంకా చాలా మంది కంఠ భాగం కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కంఠ భాగం ఇవ్వలేదు మనకు, అంటే ఇవన్నీ తర్వాత వస్తాయి. అలాగే మనకు ఎవరికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలమైన ప్రదేశాల్లో మనం మనసుని కేంద్రీకరించవచ్చు. కాబట్టి కానీ ఎలా కేంద్రీకరించాలి? చిత్తస్య వృత్తి మాత్రమే బంధ. ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక ఆలోచనలో లీనం చేయాలి. మనసును ఖాళీగా ఉంచకూడదు, కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. ఎలా చేయాలంట? చిత్తస్య వృత్తి మాత్రమే బంధ ఇది ధారణ. వృత్తి మాత్రంతో దాన్ని బంధించాలి, ధారణ చేయాలి అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. మహర్షి వ్యాస్ కూడా ఇదే విషయాన్ని కేంద్రీకరించారు మనకు. కాబట్టి ఏదో ఒక విషయంలో ఎలా ఉండాలంట? వృత్తి మాత్రంతో మన చిత్తాన్ని బంధించాలి, అంటే ఏదో ఒక ఆలోచనలో లీనం చేయాలి. గాయత్రి మంత్రం చెప్పిన గాయత్రి మంత్రాన్ని అర్థపూర్వకంగా దాన్ని జపించాలన్నమాట. ఓంకారమైన కూడా దానికి అర్థం చెప్పాను, సర్వరక్షకుడా అని చెప్పి. ఆ రకంగా అర్థపూర్వకంగా భావన ప్రతిదీ ఉండాలి మనకు. అప్పుడే ధారణ కలుగుతుంది. ఆ ధారణ ఎలా కావాలి? ఆ ధారణ ఎలా కావాలంటే ఏకతానతాపూర్వకంగా. ధారణ ఏంటంటే ఇంకా పూర్తిగా రెండో విషయం మనకేం కనిపించకూడదండి. తైల బిందువు వల్లే ఎట్లా అంటే, తైల బిందువు అంటే ఎలా చెప్తామంటే నూనె పోసిన మధ్య గ్యాప్ రాకుండా ఉంటుంది కదా, అది ఒకటే ధార ఉంటుంది. ఒకటే ధారా రూపంలో మన మనసుకి ఆ కేంద్ర బిందుకి ఒకటే ధార ఉండాలన్నమాట. మధ్య ఎటువంటి గ్యాప్ ఉండకూడదు, మధ్యలో ఎటువంటి ఆలోచన యొక్క తరంగాలు ఉండకూడదు, ఒకే ఏకాంత అన్నమాట. అలా ఉంటే దాన్ని ధారణ అంటాము. అటువంటి ధారణా స్థితే మనకు నెక్స్ట్ ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాగా ఇక్కడ నాభి చక్రం ఇచ్చాడు, హృదయ ప్రదేశం ఇచ్చారు, ఇంకా బ్రహ్మరంధ్రం ఇచ్చారు, నాలుక యొక్క కొన భాగము, ముక్కు యొక్క కొన భాగం, లేదా లలాట భాగం చేసుకోవచ్చు, మన కంఠ భాగంలో చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైతే మనసు నిలబెట్టగలుగుతామో అక్కడే పెట్టుకోవాలండి. ఓకేనా? ఈ రకంగా మనం ధారణ చేయడం వల్ల మనకు మానసిక స్థితి స్థిరంగా ఉండటం వల్ల ధ్యాన స్థితిలో వెళ్ళి ధారణ బాగుంటేనే ధ్యానంలోకి వెళ్తామండి. కానీ ధారణ బాగా కలగాలంటే ముందు చెప్పిన 5 అంగాలు యథావిధిగా ఉండాలి. ముందు చెప్పిన 5 అంగాలు యథావిధిగా ఉంటే అప్పుడు ధారణ కలుగుతున్నది. ధారణ కూడా ఎప్పుడు కలుగుతుంది? యమాలు ఆసన ప్రాణాలు ఇవన్నీ బాగా చేసుకుంటూ వస్తే అప్పుడు ధారణ కలుగుతుంది. ఆ ధారణ బాగున్నప్పుడు నెక్స్ట్ మనకు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఏంటండి నెక్స్ట్? ఏంటిది? ధ్యానం. ఇక్కడ చూడండి, ధ్యానం అంటే ఏమిటి గమనించండి. ధ్యానం అంటే తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అంటే ప్రత్యయ జ్ఞానం. జ్ఞానం ఏదైతే ఉందో, జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో, జ్ఞాన వృత్తి ఏదైతే ఉందో వాటికి ఏకతానత, ఒకటే వృత్తి ఉన్నామట. ఇప్పుడు చెప్పాం కదా తైల బిందు ఏ రకంగా ఉంటుందో అలాగని చెప్పి. అలాగ ఉండటం వల్ల ఏకతానత అంటే మధ్య ఎటువంటి గ్యాప్ ఉండదు. అంటే ధారణకి ధ్యానానికి మధ్యలో డిస్టర్బెన్స్ అంటే వ్యవధానం ఉండకూడదు. అంటే ఒకటే విధంగా జ్ఞాన వృత్తి నడుస్తూ ఉండాలి, ఒకటే ఆలోచన నడుస్తూ ఉండాలి. అది ఓంకారం జపం కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, ఏదైనా శ్లోకం కావచ్చు, ఏదైనా మనం ఏవైతే తీసుకొని జపానుష్ఠానంగా ఆధారంగా తీసుకొని మంత్రం కావచ్చు, ఏది తీసుకొని చెప్తున్నామో దానికి ధారణకి ధ్యానానికి మధ్యలో ఏకతానత ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, ఒకే పద్ధతిలో ఉండాలి. అలా చేయడం వల్ల అది ధ్యానంగా మారిపోతుంది. అంటే ముందు ధారణ కలిగితే ధ్యానం స్థితిలోకి అదే ఆటోమేటిక్ గా మారిపోతుంది. ధారణ ఏదో ఒక దేశంలో మనసుని కేంద్రీకరించినప్పుడు అదే ధ్యాన స్థితిలోకి మారిపోతుంది. అది ఏ రకంగా మారిపోతుందంటే రెండో సూత్రం ఏం చెప్పుకున్నామో చూడండి. వ్యాస భాషలు ఏమంటున్నారంటే చూడండి, ఇక్కడ
అంటే నువ్వు ఏ స్థానంలో అయితే ధారణ చేశావో, నువ్వు ఏ స్థానంలో అయితే మనం ముందు చెప్పిన స్థానాలు అవుతున్నాయి, బొడ్డు ప్రదేశం కావచ్చు, హృదయ ప్రదేశం కావచ్చు, బ్రహ్మరంధ్రం కావచ్చు, ఈ నాలుక కొన భాగం లేదా ముక్కు యొక్క కొన భాగం, నువ్వు ఏ స్థానంలో ధారణ చేశావో, ధారణ చేశావో ఆ స్థానంలో ప్రత్యేక ఏకతానత అంటే జ్ఞానం యొక్క ఏకత ఉంది. అంటే జ్ఞానం ఒకే సమాజం నడుస్తూ ఉండాలి. అదే ధ్యానం అంటాం. ధ్యానానికి మధ్య అడ్వైస్ ఉండాలి. ఒకే లయబద్ధంగా ఒకే ధారలో ఉండాలి. అప్పుడు అది ధ్యానంగా మారిపోతుంది అని చెప్తున్నమాట. అందుకే ప్రత్యక్ష ఏకతానత అంటే జ్ఞానానికి ఒకే సమాన రూపంగా కలిగి ఉంటేనే ధ్యానం అంటాము. కాబట్టి ఎప్పుడు ఏ స్థానం కాబట్టి ఈ విషయంలో చూడండి, మహర్షి వ్యాస ఏమంటున్నా అంటే తస్మిన్ దేశే ఏంటండి, తస్మిన్ దేశే ధ్యేయ ఆలంబనస్య ప్రత్యయస్య ఏకతానత సదృశ ప్రవాహ. ఒక ప్రవాహం ఎలా నడుస్తుంది అలాగా. సదృశ ప్రవాహ ప్రత్యయాంతరేణ అపరామృష్టో ధ్యానం. అంటే వేరే ప్రత్యయంతో వేరే జ్ఞానంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. అలా ఏకతాంత ప్రవాహం ఏదైతే నడుస్తుందో మరి ఎటువంటి గ్యాప్ లేకుండా అలా ఒకే ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని ధ్యానం అంటాము. కాబట్టి ఏం చెప్పాము, తస్మిన్ దేశే, ఏ దేశంలో నువ్వు ఏ దేశంలో అయితే మనసును కేంద్రీకరించావో ధారణ చేసావో ఆ దేశంలో అండి. ధ్యేయాలంబనస్య, నీకు ధ్యేయంగా లక్ష్యంగా ఏదైతే ఉందో, నాభిచక్రం కావచ్చు, జిహ్వాగ్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రహ్మరంధ్రం కావచ్చు. ధ్యాయాలంబనస్య అంటే నీకు ఆలంబనం ఏం తీసుకున్నావు, ఒక స్థానం తీసుకున్నావు. ఆ ఆలంబని ధ్యేయ ఆలంబనస్య ప్రత్యయస్య అంటే ప్రత్యయం అంటే జ్ఞానం. జ్ఞానానికి ఏకతానత అంటే ఒకే తానత, ఒకే స్వరూపం అంటే ఒకే ప్రవాహం ఉండాలన్నమాట. ఏకతానత అంటే సదృశ్య ప్రవాహ. ఏకతానత అంటే దాన్ని విడిచి చెప్పాడు ఇక్కడ. సదృశ్య ప్రవాహం, సమాన ప్రవాహం ఉండాలన్నమాట. ఇప్పుడు సముద్రాల్లో మనం నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, అప్పుడు ఒకటే ప్రవాహం ఉంటుందన్నమాట. అలాగే ఒక ధార బట్టి నూనె పోసిన నీళ్లు పోసిన ఒకే ధార ఉంటుంది. అలా ఒకే ధార ఉండాలి, ఒకే ప్రవాహం ఉండాలి. అందుకే దాన్ని సదృశ ఏకతానత అంటే సదృశ ప్రవాహం, ఒకే ప్రవాహం ఉండాలి. అప్పుడు ఇంకా ప్రత్యయాంతరేణ అపరామృష్ట, ఇంకా వేరే జ్ఞానంతో వేరే వృత్తితో సంబంధం ఉండకూడదు. ఒకే వృత్తిలో ఉండాలి, ఒకే విషయంలో ఉండాలి, ఒకే విషయంలో లీనం కావాలి. అప్పుడు ప్రత్యయాంతరైన అపరామృష్ట, వేరే ప్రత్యయంతో జ్ఞానంతో సంబంధం ఉండకూడదు. అటువంటిప్పుడు దాన్ని ధ్యానం అంటాము. అది ధ్యానం యొక్క పరిభాష అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఓకే, సో ఈ రకంగా వేరే జ్ఞానానికి ఆశ్రయం ఉండకూడదు, ఒకే వృత్తిలో ఉండాలి, ఒకే ఆలోచన, ఒకే లక్ష్యం ముందు దాంట్లో లీనం కావాలి. అంటే ఎప్పుడు ధారణ స్థితిలో నుంచే ధ్యానంగా మారుతుంది. అందుకే యస్మిన్ దేశ ఆలంబనం మీద ప్రత్యయం యొక్క ఏకతాంత ఉన్నప్పుడు, అంటే ఏకత సమాన అది ధ్యానంగా మారుతుంది. అవకాశం ఉండదు. ప్రత్యాంతరే అపరామృష్టం, వేరే జ్ఞానంతో ఎటువంటి సంబంధం ఉండదు. అప్పుడు అది ధ్యానంగా మారిపోతుంది. అంటే ధ్యానం అంటామని చెప్పాము. ఓకే, ఈ రకంగా ఉండాలి. చాలా అంటే ధ్యానం విషయం మనహ అని చెప్పి కొంతమంది అంటుంటారండి. ధ్యానం అంటే ఏంటంటే ధ్యానం నిర్విషయం మనహ. ధ్యానం అంటే ఏం ఆలోచన కన్ముఖం కూర్చోండి మనహ అంటే ఎటువంటి ధ్యానం అవుతుంది. అప్పుడు శూన్యావస్థ అవుతుంది. ధ్యానం నిర్విషయం మనహ కాదండి. ధ్యానం ఏక విషయం మన, కనీసం ఒక విషయం ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది పరిభాష చెప్తా అంటే ధ్యానం నిర్విషయం మనహ అంటే, నిర్విషయం మనహ అంటే ఇక్కడ తాత్పర్యం అర్థాన్ని అనర్థంగా చెప్తాడు. నిర్విషయంగా ఉండకూడదు. ఏముండాలి, ఏదో ఒక విషయం ఉండాలి. అంటే అన్య విషయాలు ఉండకూడదు, ఎటువంటి విషయాలు ఉండకుండా ఒకే విషయంలో ఉండాలని తాత్పర్యం ఇక్కడ. ధ్యానం నిర్విషయం మనహ అంటే వేరే విషయాలు లేకుండా, ఎటువంటి వృత్తుల్లో లేకుండా ఒకే వృత్తిలో ఉండాలి. ఏముండాలి, ఒకే వృత్తిలో ఉండాలని చెప్పి తాత్పర్యం అన్నమాట. కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తున్నామంటే ఏదో ఒక విషయంలో మన మనసుని కేంద్రీకరిస్తాము, అదే ధ్యానంగా మారిపోతుంది. ధ్యానం సామాన్య కళ్ళు మూసుకొని కూర్చుంటే అది ఏ స్థితిలోకి వెళ్తుందంటే శూన్యావస్థలోకి వెళ్తుందన్నమాట. అంటే చాలా మందికి అంటే ఎటువంటి ఆలోచన లేవు, అన్ని విషయాలను వదిలేసి కూర్చోండి, అదే మనకి ధ్యానం అవుతుందని చెప్తున్నా కదా. ఎటువంటి ఆలోచన చేయడం లేదు. అప్పుడు ఏమవుతుంది, సామాన్య స్థితిలో ఉంటామండి.
అప్పుడు ఏదో తమో గుణ అవస్థలో ఉంటాం, నిద్రావస్థలో ఉంటాము, లేదా ఆలస్య ప్రమాదయుక్తంలో ఉంటామట. అక్కడ ధ్యానం కలగదు మనకు. ధ్యానం నిర్విషయంగా ఉన్నప్పుడు ధ్యానం కలగదు అనమాట. ఎటువంటి విషయాలు లేకుండా ఖాళీ కూర్చున్నప్పుడు ధ్యానం కలగదు. ఒకే విషయంలో ఉండాలి. కాబట్టి ఒకే విషయంలో ఉండాలంటే మనకు ఏదో ఒక విషయంలో లీనం చేయాలి. ఇప్పుడు చెప్పారా, ధారణ అనేది జ్ఞాన ప్రవాహం ఏదైతే ఉందో ఒకటే విషయంలో చింతన చేయడం వల్ల మనకు ధ్యానంగా మారిపోతుంది. కానీ ఈ స్థితి కలగాలంటే ఏం చేయాలి? మనకు ఈ విషయంలో సాంకేతిక ఒక సూత్రం ఉందండి, రాగోపహతం ధ్యానం లేదా రాగోపహతి ధ్యానం. రాగ ఉపహతి చేత్ ధ్యానం భవతి. అంటే రాగం ఉన్నంతసేపు మనకు ధ్యానం కలగదు. మనలో రాగోపహతి ధ్యానం, రాగాన్ని మనం తొలగించుకున్నప్పుడే ధ్యానం కలుగుతుందంట. మనలో రాగం ఉన్నంతసేపు ఈ ధ్యాన స్థితి వరకు రాలేమండి మనం. కాబట్టి ధ్యానం చేయాలంటే ఏమిటి? మనలో రాగం ఉండకూడదు. రాగం అంటే కోరిక, ఆకాంక్ష ఉండకూడదు. అంటే ఆసక్తిపూర్వకమైనటువంటి ఆకాంక్ష, కోరిక అంటే విషయ వాసన పట్ల ఆకాంక్ష, కోరిక ఉండకూడదు. ధర్మబద్ధమైన కోరిక ఉండొచ్చు, నిష్కామబద్ధమైన కోరిక ఉండొచ్చు, ఒక మంచి పని చేయాలని చెప్పి. కానీ ఆసక్తిపూర్వకమైనటువంటి అజ్ఞానమూలకమైనటువంటి కోరిక ఉండకూడదు. అలా మనము రాగాన్ని ఉపహతం చేసినప్పుడే, రాగాన్ని తొలగించుకున్నప్పుడే మనకు ధ్యానం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. కాబట్టి రాగాన్ని ఉపహతం చేసినప్పుడే మనకు ధ్యానం కలుగుతుంది. కాబట్టి ధ్యానానికి పరిభాష ఈ రకంగా చెప్పుకున్నాము. అస్తు. మరి సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే ఏమిటి ఈ విషయం చెప్తున్నాడు. తదేవ అర్థమాత్ర, మూడో సూత్రం చూడండి. తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. తదేవ అర్థమాత్ర నిర్భాసం ఏంటని? తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. అంటే మనం ముందుగా ఏదో ఒక విషయంలో ధారణ చేశామో ఆ ధారణలోనే మన వృత్తిని సమాన భావంతో, సమాన ప్రవాహంతో పెట్టినప్పుడు అదేమవుతుంది? అది సమాధిలోకి మారిపోతుంది. ముందు ధారణ అనేది ధ్యాన స్థితిలోకి మారిపోతుంది. ఆ ధ్యానమే అనేది మళ్ళీ సమాధి స్థితిలోకి మారిపోతుంది. ఆ సమాధి స్థితి ఎలా ఉంటుంది అంటే ఆ విషయం చెప్పారు చూడండి ఇక్కడ వ్యాస భాషంలో. ఇక్కడ ఏం చెప్పండి, నువ్వు ఏ విషయంలో వృత్తిని ఆలోచన పెట్టావో తదేవ అర్థం, అదే విషయం, అదే అర్థం ఉంటుందండి. ఒక గాయత్రి మంత్రం అర్థం తీసుకున్నాం, గాయత్రి మంత్రం తీసుకున్నాం, దాని అర్థం ఏదైతుందో అది అర్థం మాత్రం కనిపిస్తుంది. అంటే అక్కడ శబ్దం ఉండదు అనమాట. శబ్దం అర్థంలో ఓతప్రోతం అయిపోతాం, అర్థంలో పూర్తిగా లీనం అయిపోతాం అంట. అందుకే తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ. అక్కడ స్వరూపంగా నీ స్వరూపం కూడా మర్చిపోతావు, ఆ శబ్దం యొక్క స్వరూపం కూడా మర్చిపోతావు, కేవలం అర్థంలో లీనమైపోతావు. ఏమవుతుంది? కేవలం అర్థంలో లీనమైపోతావు అంట. అందుకే తదేవ అర్థమాత్ర నిర్భాస, అది మాత్రం నిశ్చయంగా మనకు ఆభాసం అవుతూ ఉంటుంది. ఆభాసం అంటే నిశ్చయంగా జ్ఞానోదయం ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ. స్వరూపం ఏం కనిపించాడు? స్వరూప శూన్యంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నా. స్వరూప శూన్యమివ సమాధి. నీ స్వరూపాన్ని మర్చిపోయి, శబ్దాన్ని కూడా మర్చిపోయి, కేవలం అర్థంలో ఎప్పుడైతే ఓతప్రోతం అయిపోతావు, అర్థంలో ఎప్పుడైతే లీనం అయిపోతావో దాన్ని సమాధి అంటాము అని చెప్పి మహర్షి పతంజలి చెప్పారు ఇక్కడ. అదే విషయాన్ని చూడండి మళ్ళీ నెక్స్ట్ వ్యాస భాషలు ఏమంటున్నారంటే, ధ్యానమేవ ధ్యాయాకార నిర్భాసం. ఆ ధ్యానం ఏమవుతుంది? ధ్యాయాకార నిర్భాసం. ఆ ధ్యానమే దాంట్లో పూర్తిగా తన ఆకృతం అవుతుందండి. ధ్యానం అవుతుంది ఏ విషయంలో అయితే నువ్వు లీనం చేసావు మనసును, ఎక్కడైతే మనసు కేంద్రీకరించావో ఆ విషయంలో తదాకారం అయిపోతుంది. ధ్యాయాకారం, ఈ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంతో పూర్తిగా ఓతప్రోతం అయిపోతుంది, దాన్ని కలిసిపోతుంది అన్నమాట. అందుకే ధ్యానం మాత్రమే ధ్యాయాకార నిర్భాసం. నీకు ధ్యేయం ఏదైతే ఉందో ఆ దాంట్లో తన ఆకృతితో ఆకృతం అవుతుంది, అంటే ఆకారంతో సమానం అయిపోతుంది. ధ్యాయాకార నిర్భాసం ప్రత్యయాత్మకేన, అంటే జ్ఞాన మాత్రంతో, ప్రత్యయాత్మకేన స్వరూపేణ, అంటే జ్ఞానం అంటే ఏదైనా ఒక శబ్దం చెప్తుంది, దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థంలో లీనం కావడం, అర్థంలో లీనం కావడం. అందుకే ప్రత్యయాత్మకేన అంటే ప్రతి ఒక్క జ్ఞానం యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ జ్ఞాన స్వరూపంలో లీనం కావడం అంట. ప్రత్యయాత్మకేన స్వరూపేణ శూన్యమివ. ఇంకా జ్ఞానంలో పూర్తి ఓతప్రోతమైనప్పుడు మిగిలిన అన్ని విషయాలు శూన్యంగా అనిపిస్తాయి. ప్రత్యాత్మక స్వరూపేణ శూన్యమివ యదా భవతి. యదా అన్ని నీ శరీర యొక్క స్థితిగతిని పూర్తిగా మర్చిపోయి జ్ఞాన స్వరూపాన్ని ఎప్పుడైతే లీనమవుతావో యదా భవతి ధ్యాయ స్వభావ వశాత్ తదా సమాధి ఇత్యుచ్యతే.
రిత్యుచ్యతే అంటే సమాధి ఇది ఉచ్యతే. ఏమవుతుందంటే ధ్యాయ స్వభావేశాత్ అంటే ధ్యాయం యొక్క అంటే లక్ష్యం యొక్క స్థితిలో ఓతమైనప్పుడు ఆ భావంలో ఓతప్రతమైనప్పుడు అది సమాధి రూపంలో చెప్పుకుంటాము. కాబట్టి స్వరూపేణ శూన్యం ఇవి యథా భవతి ధ్యాయ స్వభావ వేషాత్ తదా సమాధి ఇది ఉచ్యతే అని చెప్పి వ్యాసభాషలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అంటే మొత్తానికి ధ్యానం అంటే ఏమిటి? ఆ ధ్యానమే ధ్యాయాకారంతో నిర్భాసం అవుతుంది, అంటే నిశ్చయం అవుతుంది, అంటే అర్థ మాత్రంలో ఓతప్రోతం అవుతుంది. ఏదైతే విషయాన్ని ఒక వృత్తి ఆలోచిస్తున్నామో ఆ వృత్తి యొక్క శబ్దాన్ని కూడా మర్చిపోయి శబ్దాన్ని పలుకుతాన్ని మర్చిపోయి ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అర్థమాత్ర నిర్భాసం, అర్థమాత్ర నిశ్చయం అవుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు స్వరూప శూన్యం, అప్పుడు స్వరూప శూన్యం అంతా మొత్తం మర్చిపోయావు. అర్థంలో ఓతప్రోతమైన జ్ఞానంలో ఓతప్రోతమైనప్పుడు నీ స్వరూపం నీకు ఏం కనిపించదు అన్నమాట. అందుకే స్వరూపం శూన్యం యథాభవతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ధ్యాయ స్వభావేశ తదా సమాధి ఇది ఉచ్యతే అని చెప్పి చెప్పాం. కాబట్టి అప్పుడు మనకు సమాధి స్థితి కలుగుతుంది అని చెప్పి ఇవి అంతరంగ సాధనములు. అంటే ఇవన్నీ లోపల మనసులో చేసే క్రియాకలాపాలు మొత్తం. ఇప్పుడు ఎందుకు ధారణ చేయాలని మనం లోపలే చేసుకోవాలి. తర్వాత ధారణ ధ్యానంగా మారిపోతుంది, ఆ ధ్యానమే సమాధిగా మారిపోతుంది. ఆ సమాధి ఎలా ఉంటుంది? ధ్యాన స్థితిలో ఒక శబ్దం ఉంటుంది, శబ్దం యొక్క అర్థం ఉంటుంది. ముందు చెప్పుకున్నాం మనం సమాధి పాదంలో అక్కడ శబ్దం ఉంటుంది, శబ్దం యొక్క అర్థం ఉంటుంది. కానీ సమాధిలోకి వచ్చేసరికి అక్కడ శబ్దం కూడా ఉండదు, కేవలం అర్థం మాత్రమే ఉంటుంది. అర్థం మాత్రమే ప్రతితం అవుతుంది, అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు స్వరూప శూన్యమే. అప్పుడు మన స్థితిలో స్వరూప శూన్యంగా ఉంటుంది. మనం మర్చిపోతాం. పూర్తి జ్ఞాన స్వరూపంలో జ్ఞానాత్మకంగా లీనమై ఉంటాము. దాన్ని సమాధి అంటామని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామండి. ఈ రకంగా తదేవ అర్థాసం స్వరూప శూన్యం ఇవ యథా భవతి తదా సమాధి ఇది ఉచ్యతే అని చెప్పి వ్యాస భాషలో మనం ఇది చెప్పుకున్నామండి. కాబట్టి ఇది దీని యొక్క సమాధి యొక్క స్వరూపం. ఈ రకంగా ఇవి అంగాలు. అందుకే ఇవి లాస్ట్ పెట్టామట. యమ ఆసన ప్రాణాయామ ఇప్పుడు చెప్పుకున్న బహిరంగ సాధనలో ధ్యానము సమాధి ఇవి మొత్తం 8 అంగాలు. ఇవి 8 అంగాల్లో ఈ స్థితి వరకు మనం రావాలి. ఈ స్థితి సమాధి వరకు స్థితి రావాలి. ఈ అంతిమ స్థితి స్వరూప శూన్యంలో తెచ్చుకోవాలి. అంటే చాలా మంది అండి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఆలోచన లేవండి, పూర్తి నాకు నన్ను నేనే మర్చిపోయానని చెప్తాం. కానీ అక్కడ విషయం చెప్పాం, ధ్యానం అంటే ఏక విషయం. మన ధ్యానం ఒక విషయం ఖచ్చితంగా ఉండాలి. మనం పూర్తి నిన్ను మర్చిపోయి లీనమైపోయామనుకోండి, అక్కడ మనం మత్తులో ఉంటాం, ఏదో ఒకటి సుషుప్తి అవస్థ ఉంటాం, నిద్రావస్థలో ఉంటాం. అలా ఉండకూడదు. ఎప్పుడు సవ్యంగా ధ్యానం జరుగుతుంది అక్కడ నీకు అంత బాడీ అంత యాక్టివ్ గా ఉంటుందండి, సక్రియాత్మకంగా ఉంటుంది. శూన్యావస్థలో ఉండదు, నిద్రావస్థలో ఉండదు. ఒకరికి తెలియకుండా శూన్యావస్థలోకి వెళ్ళిపోతాం, అంటే మత్తులోకి వెళ్ళిపోతాం, అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. అనుకుంటే అదే మనకు ఉత్తమ స్థితి అనుకుంటాం. ఎందుకంటే అక్కడ మర్చిపోయాం, అక్కడ ఎటువంటి ఆలోచన లేవు, అదే ఉత్తమ స్థితి అనుకుంటుంటాం, అదే భ్రాంతిలో ఉంటాం. అలా ఉండదు. ఒక విషయం కేంద్రీకరించినప్పుడు మనసు చాలా చాలా తేలికగా అయిపోతుంది. నీకు ఉంటుంది. కాబట్టి అలాంటి స్థితి మనకు కలగాలి. అలా స్థితి కలుగుతుందంటే మనం చేసే పద్ధతి, రీతి, విధి విధానం అది సక్రమంగా ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. మనకు ఆ మత్తవస్థలో ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే శరీరం బరువుగా ఉంటుంది, మస్తిష్కం బరువుగా ఉంటుంది. కానీ గమనించండి, మత్తులో ఉన్నప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు మనకు ఫ్రీక్నెస్ ఉండదు, అక్కడ ఫ్రీక్వెన్సీ ఉండదు అన్నమాట. ఏదో కూర్చున్నట్టుగా ఉంటుంది, నీకు ఎటువంటి ఆలోచన లేవు, అది వేరే విషయం. కానీ ఇది నిద్రావస్థ, మత్తు అవస్థలో ఉంటాం. అలా ఉండకూడదు. ఏదో ఒక విషయం ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుంది. అటువంటి స్థితి ధ్యాన స్థితిగా మనం పరిగణించాలి. కాబట్టి ఒక విషయం కంపల్సరీగా ఉంటుంది. అప్పుడు ఆ విషయం కంపల్సరీగా ఉన్నప్పుడు ఆ ధ్యానమే సమాధి స్థితిలోకి మారిపోతుంది. అక్కడ అర్థం మాత్రమే వ్యవస్థితంగా ఉంటుంది, అర్థం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సమాధి అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి. అస్తు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహాలు చెప్పండి. ఈ ధారణ, ధ్యానము, సమాధిలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? జీ చెప్పండి. వాయిస్ చాలా బ్రేక్ అయిందండి మధ్యలో, మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తేనే బాగుంటుంది. సమాధి ఒకటి చెప్పండి. సమాధి అంటే చెప్తే తదేవ కనిపిస్తున్న స్క్రీన్, తదేవ అర్థమాత్ర నిర్భాసం. తదేవ అంటే ఏమిటి? ఆ ధ్యానమేవ. తదేవ అంటే ముందు చెప్పే ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానమేవ. ఆ ధ్యానంలో ఒక విషయం తీసుకుని ఒక వృత్తి ఉంది మనకు, ఒక వృత్తి ఒక ఉందంట, ఒక విషయంలో మాత్రంలో కావచ్చు, జపానుష్ఠానంలో ఉన్నామంట. ఆ వృత్తి యొక్క అర్థం ఏంటి?
ఆ అర్థంలో ఓతప్రోతం కావడం అంట. అదే ధ్యానంలో ఏదైతే మన వృత్తి ఉందో, జ్ఞానం ఉందో, ఆ జ్ఞానం యొక్క జ్ఞానంలో లీనం కావడం. తదేవ అర్థమాత్మ నిర్భాసం. అర్థం అంటే జ్ఞానం, ఇక్కడ శబ్దం కాదు. శబ్దానికి ఏదైతే అర్థం ఉందో అర్థం స్వరూపం. ఇప్పుడు అమ్మ అంటున్నారు, అమ్మ అమ్మ ఆ మా రకాలు ఉన్నాయి. అమ్మ అనే శబ్దం అంటే తెలియ వ్యక్తికి అమ్మ, చాలా మందికి కొత్త వ్యక్తి అనుకోండి అమ్మ అక్కడ అక్షరాలే కాకుండా అమ్మ అనే రెండు అక్షరం చాలాసేపు అమ్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో, అమ్మ యొక్క స్వరూపం ఏదైతే అది మనకు గుర్తు రావాలి. అది అర్థం అన్నమాట. అమ్మ అనే రెండు అక్షరాలకు ఏదైతే శబ్దం పలుకుతున్నామో ఆ శబ్దం కాకుండా అమ్మ యొక్క స్వరూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వరూపం అంటే అక్కడ అర్థం, అది జ్ఞాన స్వరూపం. అమ్మ ఈ రకంగా ఉంటుంది, అమ్మ ఈ రకంగా రాజేస్తుంది, పాలిస్తుంది, వాటి యొక్క అర్థం మనకి ఏ విధంగా గుర్తుకొస్తుందో, అలాగే ఏదైతే మంత్రం తీసుకున్నాం, శబ్దం తీసుకున్నాం, ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంలో ఓతప్రోతం కావడం. అక్కడ శబ్దం ఉండదు అన్నమాట, అర్థం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, అర్థం మాత్రం వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ జ్ఞాన స్వరూపంలో ఓతప్రోతమై ఉంటాము. అలాంటి జ్ఞాన స్వరూపమే ఇక్కడ సమాధి అని చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పండి, శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంలోనే లీనమై ఉంటాము. అక్కడ మన శబ్దం కూడా కనిపించదు, శబ్దం యొక్క స్వరూపం కనిపించదు, మన స్వరూపం కూడా మనకు కనిపించామంట. అంటే పూర్తిగా ఆ జ్ఞానాత్మకమైన స్వరూపంలో లీనమై ఉంటాము మనము. ఓం అంటే మనం ఈశ్వరుడిని తలుచుకున్నట్టు అన్నారు ఏంటండి? ఓంకారం చెప్పేటప్పుడు పరమేశ్వరుని తలుచుకున్నట్టుగా ఆయన రూపాన్ని తలుచుకుంటాం, అలాగా ఉండాలన్నారు కదా. నీ వాయిస్ కట్ అవుతుందండి. ఓంకారం జపించేటప్పుడు పరమేశ్వరుని తలుస్తూ ఆయన రూపాన్ని, ఆయన మన రక్షకుడిని అలా తలుచుకుంటూ మనం ఆ అర్థాన్ని తీసుకోవాలన్నారు కదా మహోదయ, అలాగా అన్నా. అలాగే అండి. అంటే అర్థంలో పూర్తిగా మనకు ఇప్పుడు రాముడి గురించి చెప్పుకున్నా, కృష్ణుడి ఆ రాముడు చేసిన మంచి కర్మలు ఏంటి ఉన్నాయి, ఉత్తమ కర్మలు ఏమి ఉన్నాయి, ఏ రకంగా ఉండేవాడు, ఆయన యొక్క గుణకర్మ స్వభావాలు ఏంటి, అవన్నీ దాంట్లో పూర్తిగా అర్థంలో ఆయన యొక్క కర్మల్లో ఆయన యొక్క గుణాలు లీనం కావడం అన్నమాట. ఆ కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఇంకా దేవి దేవతలు ఏదైనా కావచ్చు, వాళ్ళ గుణాలు ఏవైతే, వాళ్ళ మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే మనకు దాంట్లో ఆ అర్థంలో వాళ్ళు చేసే క్రియాకలాపాలు లీనం కావడం అంట. శబ్దానికి అర్థం ఏదైతే మనం అర్థం చేసుకుంటాం ఆ అర్థంలో మనం లీనం కావడం అని అర్థం. అదే అర్థం మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థం అవుతుంది ఆటోమేటిక్ గా. మనము ధారణ కలిగిందంటే ధ్యానం కలుగుతుంది. ధ్యానం కలిగినప్పుడు ఆ సమాధి స్థితిలో మనకు ఓన్లీ జ్ఞాన స్వరూపం మనకు కనిపిస్తుంది. అది ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత అనుభూతి కూడా మనకు అక్కడ స్పష్టం అవుతుందండి మనకు. ఓకేనా? అందుకే ముందు ధారణా స్థితికి తెచ్చుకోవాలి. ముందు ఒక విషయంలో లీనం కావడం అర్థం చేసుకోవాలి. ఒక విషయం లీనం అయిపోయిన తర్వాత అది ధ్యాన స్థితిలోకి మారిపోయింది, ఏకతానత వస్తుందన్నమాట. అంటే ఒకటి కంటిన్యూటీ ఉంటుంది, అక్కడ మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండదు. ఆ కంటిన్యూటీ స్థితి తెచ్చుకోవాలి, అది ధ్యానం. కంటిన్యూటీ ఎక్కడైతే ఉంటుందో అది ధ్యానంగా మారిపోతుంది. ఆ ధ్యానమే మళ్ళీ ఆ సమాధిలోకి మారిపోతుంది. మహోదయ, ప్రతిరోజు ఒకే విషయం తీసుకోవచ్చా, లేకపోతే రకరకాల విషయాలు తీసుకోవచ్చా? అంటే ప్రతిరోజు ఇవాళ గాయత్రి మంత్రం తీసుకున్నాం అనుకో, ప్రతిరోజు ఇక అదే తీసుకుంటామా? అలా ఒకటే అలవాటు చేసుకోవాలి. అట్లేమవుతుందంటే అదే నేను అంటుంది, ఒకటే విషయం మీద అభ్యసించాలన్నమాట. ఒకటి అభ్యాసం అయిపోయిన తర్వాత ఒకటే విషయం ఉండాలి. గాయత్రి మంత్రం తీసుకోండి, లేదంటే కాకపోతే మార్చుకోవచ్చు, మీకు అధికారం ఉందంటేనా. కాకపోతే స్టార్టింగ్ నుంచే మార్చుకోవచ్చు. మనం మధ్యలో ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని మేము ముందు ఓంకారం జపం చేసినాం, మళ్ళీ గాయత్రి మంత్రం జపం చేసుకుంటాం, గాయత్రి మంత్రం అయిపోయిందంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇది చేసుకుంటాం. అట్లా మధ్య స్టార్ట్ చేసినా మార్చకూడదు. స్టార్ట్ చేయడానికి ముందు ఏదో ఒకటి సంకల్పం తీసుకుని నిర్ధారించుకుని అదే విషయం లీనం కావచ్చు. కాదు, అది కూడా మార్చుకోకుండా ఒకటే విషయంలో ఉన్నప్పుడు గాయత్రి మంత్రమా లేదా ఓంకారం జపం కొంతవరకు అభ్యాసం అయ్యేంత వరకు ఒకే విషయం అలవాటు చేసుకోవాలి. అప్పుడు నిన్నటికి స్థితికి ఈ రోజు నాలుగు ఏమైనా మార్పు వచ్చిందా, నిన్న ఎలా చేశాను, ఇదో ఎలా చేశాను, కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, నాకు ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, అట్లా వాటిని ఒక పరిగణ చేసుకోవచ్చు, ఆత్మనిరీక్షణ చేసుకోవచ్చు అంట. అప్పుడు మనకు ఉన్నతి అవుతుందా అవనతి అవుతుందా, మనకు దీంట్లో ముందుకెళ్తున్నామా లేదంటే మనకు ఇంకా మన వృత్తి అక్కడికక్కడే ఉందా, మనం పరీక్షించుకోవచ్చు. కాబట్టి ఒకటే వృత్తి అలవాటు చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఇంకోటి మన స్థానాలు చెప్పాం, ధారణ ఎక్కడ చేయాలి, దేశబంధ చిత్తస్య ధారణ అని చెప్పాం. ఏదో ఒక దేశంలో మనసు కేంద్రీకరించాలని చెప్పాం. ఇప్పుడు మనకి ఇన్ని స్థానాలు చెప్పాం, అందులో ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. ఈరోజు నాభి ప్రదేశం చేసి రేపు హృదయ ప్రదేశంలో చేసి
బ్రహ్మరంధ్రం చేసి, నాకు బ్రికిటీలో చాలా అలవాటు, బ్రికిటీ మధ్య చేసి, కంఠంలో చేసి, నీకు ఇష్టం కానీ ఒకటే ముందు నిర్ధారించుకోండి. ఇంకా ఒకసారి స్థానం నిర్ధారణ, ఎప్పుడు దాంట్లో అభ్యాసం చేసుకోవాలి. ఏదైనా చేసుకోవచ్చు కానీ నీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆ ఒకే స్థానం ఎన్నుకొని ఎల్లప్పుడూ అదే స్థానంలో అభ్యాసం చేస్తూ ఉండాలి. మార్చకూడదు. ఏదో బ్రికిటీ మధ్యలో అని చెప్పి, ఏదో కంఠంలో అని చెప్పి, జిహ్వాగ్రంలో ఇలా నాసికాగ్రంలో అలా మార్చకూడదు. హృదయ ప్రదేశంలో మార్చకూడదు. ఏదో ఒక నిర్ధారించుకొని దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే మీకు గతి అది ఎట్లా వెళ్తుందో మీ యొక్క గతి యొక్క ప్రవాహం మీకు కనిపిస్తుంది. నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా అనేది నీకు ఆ అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఒకటే అభ్యాసం చేయాలి మనం అలవాటు అయ్యేంత వరకు. అలవాటు అయిపోయిన తర్వాత నువ్వు ఏ స్థానంలో కావాలంటే ఆ స్థానంలోకి మార్చుకుంటావండి. మళ్ళీ ముందు ఒక విషయాన్ని, మనసును ఒక స్థానం నిలబెట్టేటువంటి శక్తి సామర్థ్యం మనకు కలగాలి. అది శరీరంలో అవయవాలు కావచ్చు, బయట ఉండే వస్తువులు కావచ్చు, విషయం కావచ్చు, వస్తువు కావచ్చు. ఓకేనా? అలాగే ఆలంబన తీసుకో. కొన్ని దీపాన్ని ఆలంబన తీసుకుంటుంటారు. దీపం పెట్టుకునే దీపం అంటే ఆ మనసును బయట ఆలంబన చేసామంట, అక్కడ పెట్టుకోవచ్చు. అంటే మొత్తానికి ఇవన్నీ ఒకటి. మనం మనసుని కేంద్రీకరించుకోవడానికి చేసే ప్రకల్పాలు, వికల్పాలు ఏదో ఒక రకంగా మనం మనసు కేంద్రీకరించాలి. ఒక్క చోట కేంద్రీకరించడం అలవాటైన మనసు అనేది ఎక్కడైనా మనసు నిలబెట్టుకోగలుగుతుంది. అందుకోసం చేస్తున్నారు. బాహ్య విషయంలో కావచ్చు, మన శరీరంలో ఉండే అవయవాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మనం మనసు నిలబెట్టుకునే అలవాటు కావాలి. ఒక చోట నిలబెట్టినామంటే మన మనసు మన అధికారంలో ఉంటుంది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోయి మనం అక్కడ మనసుని కేంద్రీకరించుకోవచ్చు. దానికోసం మనం చెప్పామండి. అస్తు, ధన్యవాదాలు. అయితే ధ్యానం అంటే ఖచ్చితంగా మనకు ఒక విషయం ఉంటుంది, అది మర్చిపోవద్దు. ఆ ధ్యానం ఏక విషయం, ఖచ్చితంగా ఏక విషయంలో లీనమైనప్పుడే మనకు ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఇంకోటి, ఆ ధ్యానం నిర్విషయం మనహ అని ఏదో చెప్తారు, నిర్విషయంగా ఎప్పుడు ఉండదు. ఖచ్చితంగా ఈ ఒకటే విషయం ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి, ఈ ధ్యాస త్వరగా కలగాలంటే రాగ ఉపహతి ధ్యానం అని చెప్పాం. రాగాన్ని తొలగించుకున్నప్పుడు, మన రాగాలు ఉన్నప్పుడు, కోరికలు ఉన్నప్పుడు అది త్వరగా మనకు ధ్యానం కలగదండి. కాబట్టి మన ఆసక్తి ఏవైతే ఉన్నాయో, అత్యాశ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్నప్పుడే మనము ముందుకు వెళ్తాం. కాబట్టి మన రాగాన్ని ధర్మపూర్వకంగా రాగం ఉండొచ్చు కానీ ఆసక్తిపూర్వకంగా విషయాసక్తిపూర్వకంగా రాగం ఉండకూడదు. కాబట్టి ఈ రాగాన్ని ఉపహతం చేసినప్పుడే, నష్టం చేసినప్పుడే, క్షీణించినప్పుడే మనకు ధ్యానం కలుగుతుంది అని చెప్పి స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు ఈ సమాధి స్థితి మనకు త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం బహిరంగ అంతరంగ సాధన కూడా 3 ఈరోజు చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇలా ఈ 3ని చేయడం వల్ల ఇంకెలా స్థితి కలుగుతుంది, ఈ 3ని ఏ రకంగా చేయాలి, ధ్యానము, ధారణ, సమాధి చెప్పాం. అది ఏ పద్ధతిలో ఇంకా ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేది మనకు ఏ రకంగా దాన్ని సంయమించాలని చెప్పేది మనకు నెక్స్ట్ ఇప్పుడు వస్తాయండి. అవి రేపు చెప్పుకుందాము. అస్తు, ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి, లేదంటే రేపు చూద్దామండి. ధన్యవాద మహోదయ. ధన్యవాద మహోదయ. మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కృతజ్ఞతలు. కూడా చాలా కొంచెం ఇబ్బంది పెట్టేట్టుంది, నెట్వర్క్ ఇబ్బంది పెట్టేట్టుంది, చాలా మధ్య మధ్య ఆగుతూ పోతుంది. కాబట్టి దానికి ఇంకేదో కారణం ఏదో అర్థం కావడం లేదు. అది తెలుసుకొని, ఇక్కడ నెట్వర్క్ అనేది ఆన్లైన్ లో సరిగా లేదు, నిన్న చేయించాము, ఇంకా దాంట్లో సమస్య ఉండొచ్చు. ఆ సమస్య అంటే కట్ అయ్యి మళ్ళీ ధ్యానం అవుతుందన్నమాట. అంటే నెక్స్ట్ అటువంటి సమస్య మధ్యలో బ్రేక్ అయ్యి స్పష్టత లోపిస్తుంది సార్, స్పష్టంగా మహోదయ ఏవో 2 అదే ఒకటి ఒకేసారి పనిచేస్తున్నాయండి మహోదయ. 2 మైక్ యూనిట్లు ఒకేసారి పనిచేస్తున్నాయి, అందువల్లనే మీకు సరిగా రావడం లేదు. అలాగనా? అవునండి, ఒకేసారి 2 పనిచేస్తుంటే వాటి రెండింటిలోనూ విడిపోతా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో కనెక్ట్ అవుతూ ఉంటున్నాం. అయితే
అందువలన సరిగా రావడం లేదు, జీ 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 మిక్సప్ అయిపోతుందండి. ఇదేనండి ధారణ లాగానే, ఇది కూడా ఓకే అండి. ధారణ లాగానే ఒకదానికి ఇంకోటి కలిసిపోయినట్లండి. ఓకే అండి. నియుక్తం చేశారు, ఏదో విషయంలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది ఓకే అండి, దాన్ని తొలగించుకుందాం అండి ఖచ్చితంగా. జీ నాగలక్ష్మి గారు. నాగలక్ష్మి గారు ఉన్నారండి? ఓకే అండి, ఈ సమస్య రాకుండా ఇప్పటి నుంచి విషయం ధారణ గురించి రేపు చెప్తా. ఇది కొంచెం మధ్య డిస్టర్బెన్స్ రేపు చెప్తా అండి. ధారణ అంటే ఏం లేదు, ఏదో ఒక విషయంలో మన మనసును నియంత్రించాలి ముందు. ధారణ అంటే ఏదో ఒక విషయం నిలబెట్టాలి. అది బ్రహ్మరంధ్రంలో కావచ్చు, నాభి ప్రదేశంలో కావచ్చు, హృదయ ప్రదేశంలో కావచ్చు, నాసిక యొక్క కొనభాగం కావచ్చు, ముక్కు యొక్క కొనభాగం, నాలుక యొక్క కొనభాగం కావచ్చు, ఎక్కడ నీకు అనుకూలంగా ఉంటే అక్కడ నీ మనసు నిలబెట్టు. ముందు నిలబెట్టాలన్నమాట. అక్కడ ఎప్పుడు నీకు అదే ధారణ ఒకటే విధంగా కనిపిస్తూ ఉండాలన్నమాట, ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. దాన్ని ధారణ అంటాం. ఏదో ఒక విషయంలో బంధించడాన్ని ధారణ అంటాము. మనసును నిలబెట్టే ధ్యానం వచ్చింది. నిలబెట్టాం అంతే. నిలబెట్టిన తర్వాత అది ఒకటే విధంగా నిలబడినప్పుడు, నిలబెట్టాలంటే ముందు గురి పెట్టాలి కదా. గురి పెట్టినప్పుడు అక్కడ నిలబడింది అనుకోండి, అది ధ్యానంగా అయిపోతుంది. నిలబడదు కదా ముఖ్యంగా సమస్య అదే. నిలబెట్టిన తర్వాత క్రియాకలాపం జరుగుతుంది. నిలబడలేకున్నాం, పైకి అక్కడ దాని మీదకి వస్తున్నా కింద పడిపోతున్నాం, ఇక్కడ ఇటువైపు పడుతున్నది అటువైపు పడిపోతున్నాం అంట. నిలబడలేకున్నాం. ఎప్పుడు నిలబడతామో అదే ధారణనే ధ్యానంగా మారిపోతుందని చెప్పి, అందుకే దాన్ని నిలబెట్టామనుకోండి. క్షణకాలం అయితే ఎవరైనా ఉండగలుగుతామండి, క్షణకాలం కాదు, నిరంతరంగా అక్కడ నిలబడాలి. అదే ధ్యానంగా మారిపోతుంది. ఆ నిరంతరంగా నిలబడినప్పుడు అది సమాధిలోకి మారిపోతుంది అన్నమాట. అంటే ముందు నిలబెట్టగలిగామంటే అది ధ్యానంగా మారిపోతుంది. అక్కడ నిలబడలేకుండా అందుకే ధ్యానం తప్పిపోతుంది అన్నమాట. ముందు అందుకే ఒకసారి బంధించామనుకోండి, అప్పుడు కొంచెం క్షణకాలం ముందు 1 నిమిషం నిలబడి ఉంది అనుకోండి, అప్పుడు ధ్యానంగా మారిపోతుంది అది. ఈ సాధనలో ఆకలి దప్పులు ఉండవా అండి? ఎందుకు ఉండవండి? కాబట్టి మీరు సాధన చేసేవన్నీ చేసుకుంటా కూర్చున్న సాధకులు యోగాభ్యాసులు ఏంటంటే వాళ్ళు ఎక్కువ కొండల్లో తపస్సులు చేస్తుంటారు, అడవులలో ఉంటారు కాబట్టి దానికి తపస్సు చేస్తారు. అందుకే వాళ్ళు మామూలుగా అయితే యోగి అంటే ఏమిటండి, ఒకే సమయం చేస్తారండి. శరీరం అంటే శరీరం యొక్క ధర్మం కాబట్టి దానికి ఎంతైతే ఇవ్వాలో దానికి అంత శక్తి సామర్థ్యం ఇవ్వాలండి. ఆ శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే ఆ సాధన కూర్చోగలుగుతుంది. కాబట్టి అంత ఆసక్తి ఉండేవాడు, ఎక్కువ పని చేయదు కాబట్టి, ఎక్కువ మానసిక కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది కలగదు. కాబట్టి అతనికి ఆకలి దప్పికలు అవుతాయి. కాబట్టి ముందు అల్పాహారం తీసుకొని కూర్చుంటే అంత ఇబ్బంది ఉండదు. ఎక్కువ కాలం కూర్చోలేవు. అందుకే ఎక్కువ కాలం కూర్చున్నాం అనుకోండి, తర్వాత శరీర ధర్మ ప్రకారంగా ఆ శరీరం శక్తి తగ్గిపోయే కొద్దీ నీ సమాధి భంగం అవుతుంది, ధ్యాన భంగం అయిపోతుంది. మళ్ళీ కిందికి రావాల్సిందే, ఏదో ఒక ఆహారం తీసుకోవాల్సింది. ఎందుకంటే సమస్త కర్మలకు మూలము ఈ శరీరం అండి. శరీరం బాగుంటే మనకు మన సాధన కూడా బాగా నడుస్తుంది. శరీర సాధన కలు ధర్మ సాధనం ఎందుకంటే అందుకోసం అంట. ఈ శరీరం అనేది ధర్మాన్ని చేయడానికి కోసం, ఒక మంచి పని చేయడం కోసం, పుణ్యం చేసుకోవడం కోసం, ఇంకా మన అపవర్గం కోసం, ముక్తి కోసం, ధ్యానం చేయడం కోసం ఇది అత్యంత ప్రబలమైన సాధనం. ఈ సాధనాన్ని మనం పుష్టించుకోవాలి, రక్షించుకోవాలి. ఇది ఉన్నప్పుడే మనం ధ్యానం చేసుకోగలుగుతామని. ఆకలి దప్పికలు ఈ ఆత్మ కూడా కలుతాయి, యోగి కూడా కలుతాయి. కాకపోతే సామాన్య వ్యక్తికి ఏ విధంగా అయితే తప్పిస్తాయో ఇబ్బంది పెడతా అంత ఈ యోగికి ఇబ్బంది పెట్టవు. అందుకే ద్వంద్వ సహనం, ఈ ఆకలి దప్పికలు సహించుకునే శక్తి ఈ ధ్యానం లీనమైనప్పుడు అటువంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది. ఈ ధ్యానం లీనమైనప్పుడు, జ్ఞానంలో లీనమైనప్పుడు ధ్యాన ప్రకారంగా నీకు అంతరంగ సాధన ప్రబలమైనప్పుడు నీకు అంత ఎక్కువ ఇబ్బంది పెట్టవు ఆకలి దప్పికలు. కానీ మినిమం ఎంతైతే అవసరమో అది మనం తీసుకొని కూర్చుంటాం కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి. ఓకేనా? ఇతని కూడా ఉంటాయండి. అంటే మహోదయ చిన్న సందేహం, ఇది మోక్షం కోసమే కదా మహోదయ చేసేది. అప్పుడు ఆకలి దప్పులు లేనప్పుడు అవి త్యజించడం అనేది కాకుండా శరీరం శుష్కించిపోయి ఆ తర్వాత ప్రాణాలు అనేవి ఉండవు కదా మహోదయ. అది మోక్షం కోసమే చేసేటప్పుడు ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది మహోదయ? శరీరం ఉన్నంత సేపు అదే అంటున్నాను. శరీరం ఉన్న దానికి శక్తి కావాలి కదండి. కూర్చోవాలంటే శక్తి కావాలన్నా అది శరీరం ఏంటి, దానికి శరీరం పుష్టి ఏదైనా ఆహారం తీసుకుంటే బలంగా నడుస్తుంది, కలుగుతుంది, ఏదైనా ధ్యానం చేయగలుగుతుంది, ఓంకారం జపించగలుగుతుంది. ఆ శక్తి లేకుండా ఏం జపిస్తుంది? ఒక క్రియ చేయాలి కదా. ఏం లేకుండా ఎలా చేస్తావు?
ఆత్మ ఉండాలి అంటే శరీరం ఉండాలి, శరీరంలో గతి ఉండాలి, గతి ఉంటే అక్కడ ఆత్మ పని చేయగలుగుతుంది. ఆ గతి లేకుంటే, సాధన లేకుండా ఎక్కడ నిలబడుతుంది? ఆత్మ యొక్క స్థానం ఏంటి? ఆ శరీరం. ఆ శరీరం ఆధారం తీసుకుని ఆత్మ, జీవాత్మ ఉంది. ఆ జీవాత్మ పని చేయాలంటే శరీరం పనిచేస్తేనే జీవాత్మ అయినా చేయగలుగుతుంది అన్నమాట. కాబట్టి మనకు ఆ శుద్ధ జ్ఞానం కలిగేంత వరకు ఈ శరీర సాధన ఖచ్చితంగా అవసరము. శరీరం ఉన్నంతసేపు ఆకలి దెబ్బకలు ఉంటాయి, పీడ ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ముక్తి కలిగిన తర్వాత, ముక్తి కలగడం కోసం ఇదంతా ఆ శరీరం ఇచ్చాడు, ముక్తి కోసం ఇచ్చాడు. ఆ సాధన జాగ్రత్త పెట్టుకుని మన కర్మలు దగ్ధం చేసుకున్న తర్వాత, అన్ని కర్మలు నశించిపోయిన తర్వాత, అప్పుడు శరీరం స్వాభావికంగా తనకే దాన్ని జీర్ణించిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు అప్పుడు మనకు ముక్తి వెళ్తుంది. ముక్తి అంటే ఏంటి? శరీరం తొలగిపోయిన తర్వాత కలిగేది, అక్కడ శరీరం ఉండదు మళ్ళీ, దాన్ని ముక్తి అంటాం. కానీ ముక్తి వరకు వెళ్ళాలి అంటే ఈ సాధన ఉండాలి, అంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. అందుకే శరీరము ఉంటేనే మనం ఆ తపస్సు చేయగలుగుతాము, ధ్యానం చేసుకోగలుగుతాం. కర్మ చేయాలంటే శక్తి కావాలి. మనసులో చేస్తున్నాం అంటే మానసిక శక్తి కలగడానికి కూడా మనకి ఈ అవసరం కాబట్టి, శక్తి అవసరం కాబట్టి ఖచ్చితంగా అవసరం అవుతాయి యోగికి కూడా. ఓకే, అలా అనుకోవద్దు. అది శరీరం తొలగిపోయిన తర్వాత అప్పుడే ఉండవు, కానీ శరీరం ఉన్నంతసేపు ఖచ్చితంగా దానికి మనకు పుష్టిని ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలి. అప్పుడే తపస్సు బాగా చేసుకోగలుగుతుంది, లేదంటే కష్టం అని చెప్పి దానికి అంతే ఆసక్తిపూర్వకంగా చేయడం కాదు. శక్తి జీవనం గడపడం కోసం, తపస్సు చేయడం కోసం తినడం కోసం తపస్సు చేయడం లేదు. అలా కాకుండా నేను నా కర్మ లక్ష్య సిద్ధి కోసమే నేను ఈ శరీరం ఉండాలి, సాధన ఉండాలి. ఆ సాధన అవసరం అని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా అవుతుందండి. ఓకేనా మహోదయ? అది మానసిక శక్తి కోసం ఆహారం అవసరం అవుతుందా? మితాహారం తీసుకోవచ్చు? మానసిక శక్తి ఎక్కడ ఉంది? శరీరమే మానసిక శక్తి. మనసు అంటే శరీరం, అది ప్రకృతి, అది జడ వస్తువు. దానికి పుష్టి, ఈ మనసుకు పుష్టి శరీరంలో ఆహారం వేసినప్పుడు దానికి మానసిక పుష్టి కలుగుతుంది, మానసిక శక్తి వస్తుంది అన్నమాట. మనసు ఆలోచించాలన్నా కూడా నేను 3 రోజుల వరకు ఏ అన్నం ఏం లేకుండా చాలా మంది తపస్సు చేస్తున్నారు. ఏం లేకుండా ఆ మనసు ఏం ఆలోచన పడి ఉంటుంది అంట్లే, మనసు కూడా పనిచేయదు. మానసిక శక్తి పనిచేయాలన్నా శక్తి కావాలి. ఇది శరీరం యొక్క ధర్మము, శరీరం యొక్క ఒక అవయవమే ఈ మనసు కూడా, ఈ బుద్ధి కూడా. ఇవి శరీరం యొక్క ధర్మాలు. ప్రకృతితో పంచభూతాలు తయారయ్యాయన్నమాట. ఈ మనసు అనేది, బుద్ధి అనేది పంచభూతాలు తయారయ్యాయన్నమాట. అప్పుడు మనము నిర్ణయించుకోవాలి కదా మహోదయ, ఏ వైపు మార్గంలో వెళ్తున్నాము, ఎంతవరకు వెళ్ళాలి అనేది నిర్ణయించుకొని వెళ్ళాలి కదా మహోదయ మనము. అందుకే వైవాహిక జీవితంలో కానీ, ఆధ్యాత్మికంలో కానీ. అదే అండి, మనకి సక్రియాత్మకంగా చేసినప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తాయండి. అందుకే ధ్యానంలో, అందుకే మనం జ్ఞానపూర్వకంగా ధ్యానం చేసినాం అనుకోండి, మనం శుద్ధ జ్ఞానంతో శుద్ధ కర్మ చేస్తాం, శుద్ధ ఉపాసన కూడా అవుతుంది. జ్ఞాన శుద్ధం లేనప్పుడు శుద్ధమైన కర్మ ఉండదు, శుద్ధమైన కర్మ లేనప్పుడు శుద్ధమైన ఉపాసన కూడా చేయలేం. కాబట్టి జ్ఞాన శుద్ధి పూర్వకంగానే మనము ఈ ఉపాసన చేయగలుగుతామండి. ఓకేనా? అందుకే మనలో రాగం ఉన్నంత, ఒక విషయం చెప్పాను, రాగం ఉన్నంతసేపు కోరిక మనకు తెలుస్తుంది. రాగం అంటే తెలుసు, ఏ విషయాల పట్ల ఆకర్షణ ఉంది. ఆ రాగం ఉన్నంతసేపు మనకు ధ్యానమే కలగదు. ముందు రాగం తొలగించుకున్నామంటే మనకు అప్పుడు ఏదైనా ఆలోచించవచ్చు అండి. అది మనము మన నియంత్రణలో పెట్టుకోవచ్చు కదా మహోదయ? పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు. అందుకే లక్ష్య సాధనలో హద్దులు దాటకుండా నియంత్రించుకోవచ్చు కదా. అందుకోసం ఈ అభ్యాసం చేయమని చెప్పి, అందుకని అభ్యాసం ద్వారా మరి అంటే కొంచెం పెద్దోళ్ళాక, అంటే వయసు వచ్చే కొద్ది గ్రహణ ఎక్కువ అవుతుంది, కానీ చిన్న పిల్లలకి చెప్తే వినరు. కానీ అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే సాధన చేస్తే అది బాగా పెద్ద వయసు వచ్చే కొద్ది బాగుంటుంది. అంటే వయసులో ఉన్న వాళ్ళు ఎందుకు వినరు? అంటే ఎందుకు అంత ఆవేశం, కోపం కానీ, ఏదైనా అనాలోచన కానీ ఎందుకు వస్తాయి? ఎందుకంటే సంస్కారం ప్రబలంగా ఆ రకం తయారు చేసాం కదా, ఆ రకంగా పనులు చేసి మనం ఆ రకం అలవాటు చేసుకున్నాం. అలవాటు మాటికి ఆ క్రియాకలాపాలు చేయడం, అది సంస్కారం పడింది. ఆ సంస్కారం మాటికి కనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు మన సంస్కారం ఏ రకంగా తయారంటే ఒక మసిగుడ్డలాగా తయారైంది, ఒక మసిబట్టలాగా తయారైంది. వంటశాలలో ఉన్నటువంటి మసిబట్ట ఎలా ఉంటుంది? దాన్ని మాటికి అదే వస్తువుని పట్టుకోవడం వల్ల దాన్ని మసి అంతా అంటుకోబోతుందా? మంచి స్టార్టింగ్ లో కొత్త వస్తువుని తీసుకున్నాం, మంచి వస్తువుని తీసుకున్నాం, అది మాటికి దాన్ని ఉపయోగించడం అనేది బాగా అత్యంత మాలిన్యం అయిపోయింది అనమాట. సామాన్యులతో కడిగినా పోదు అనమాట.
కాబట్టి ఎంత కడిగినా మరి అదే కనిపిస్తుంది అన్నమాట. అలాగే మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మనకు కోపం ఉంటున్నా, ఆవేశం ఉంటున్నా, కామ క్రోధ లోభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఎక్కువగా మానసికంగా మనం ఆలోచించామట. ఎంత ఆలోచించామో అంత ప్రబలంగా బాగా నాటకపోయిందన్నమాట. ఇప్పుడు మసిబట్టకి ఏ విధంగా మట్టి అంటుకోబోతుందో, మాలిన్యం అంటుకోబోతుందో, అలాగే మన మనసుకు మాలిన్యం అంటుకపోయిందన్నమాట. ఏది అంటుకపోతే అదే కనిపిస్తుంది. ఏది అంటుకపోయిందో అట్లా మన మనసులో ఏవైతే ఆలోచనలు విచారాలు వేసామో అవే కనిపిస్తాయి. మంచి ఎందుకు కనిపిస్తాయి? ఏదైతే నువ్వు అలవాటు చేసావు, ఏదైతే ప్రాక్టీస్ చేసావో అదే మాటి మాటికి నీకు బయటకు వస్తూ ఉంటుంది. నీ మనసులోనే బయటకు వస్తుంది. మనసులో ఏవైతే ఆలోచిస్తావో అవే బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కువ అవే ఆలోచిస్తున్నట్టు అవే వస్తున్నాయి అన్నమాట. సాత్వికంగా ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి, కోపాలు ఉండవు. అందుకే స్వాధ్యాయ తపస్సు యోగంగా అభ్యాసం ఎందుకంటే ఇందుకోసమే. ఇవన్నీ మనలో ఉండే దోషాన్ని తొలగించుకోవడం కోసమే, సంస్కారం తొలగించుకోవడం కోసమే. ఉత్తమ కర్మలు ఏంటివి, అనుత్తమ కర్మలు ఏంటివి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఇవన్నీ మనకు నేర్పిస్తాయండి. ఓకేనా? చిన్న సందేహం. నాటకపోయి కాబట్టి మనకి ఏవి కావాలంటే అవే వస్తున్నాయి. మనం చేసిన కర్మలే మనకు. మనది మనము నియంత్రించుకుంటూ కూడా కుటుంబానికి చేయవలసి వస్తుంది కదా మహోదయ. అప్పుడు ఒక్కొక్కసారి కొంచెం పక్కకి జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏదైనా ఒకటే పట్టుకుంటాం, అది ఇది పట్టుకోలేమని. సంసారంలో ఉన్నామంటే వాళ్ళకి అక్కడ మనసు ఉంటుంది, ఇక్కడ కావాలంటే ఇక్కడ మనసు ఉంటుంది. అందుకే వాటి కోసమే త్యాగపూర్వకంగా మనం చేయాలన్నమాట. అక్కడ మీ ధర్మం కాబట్టి అది కూడా చేసుకోవాలి. ఇప్పుడు అందుకే కర్మలు ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడ ఏదైతే ధర్మమో ఆ ధార్మికమైన పనులు చేయాలి ముందు. అక్కడ కుటుంబ బాధ్యత కుటుంబ దాయత్వం తీసుకోండి. ఇక్కడ ధ్యాసలో పరమాత్మ కూర్చొని పరమాత్మ గురించి ఆలోచించండి. అందుకే అటువంటి కర్మ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా నివృత్తం చేసిన తర్వాత అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు కూర్చోవాలి. ఇక్కడ కూర్చొని అక్కడిని సమస్య దూరం చేసేసి మన ధ్యానంలో కూర్చోవాలి. 1 గంట, అర్ధ గంట ఏదైనా కానీ. ఆ టైంలో అక్కడ ఆ పరమాత్మకి అంకితం చేయాలి. ఇప్పుడు ధ్యాసలో ఒక అర్ధ గంట కూర్చున్నప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని వ్యవస్థితం చేసి కూర్చున్నాను. అప్పుడు ఆ 1 గంట కాలంలో నువ్వు పరమాత్మ అంకితం అయిపో. ఆ చేసిన కాలం మిగతా టైం వదిలేసాయి. 1 గంట కాలం, 1 అర్ధ గంట కాలం పరమాత్మ దగ్గర కూర్చున్నప్పుడు పరమాత్మ గురించి ఆలోచించాలి. అప్పుడు ఎటువంటి ఆలోచన ఉండకూడదు. ఎప్పుడు ఏ పని చేస్తే ఆ పని లీనం కాండి చాలు. ఎప్పుడు ఏ పని చేస్తే ఆ పని లీనం. సాంసారిక క్రియాకలాపాలు ఉన్నదో అక్కడ ఆ పనులు వ్యవస్థితంగా చేయండి. ధ్యాసలో కూర్చున్నా అక్కడ ఆ టైంలో పరమాత్మకి అంకితం చేసి పరమాత్మ గురించి ఆలోచించాలి. ఇంకో రెండో విషయం ఆలోచించకూడదు. అలా అంకితం చేసుకోవాలి. అలా సంకల్పం తీసుకొని చేస్తూ ఉంటే మనకు మన మనసు కేంద్రీకరించుకోవచ్చు, మన ఆధీనంలో పెట్టుకోవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు మహోదయ. ఇంకెవరైనా ఉన్నారండి? మహోదయ నమస్కారం. మహోదయ జీ చెప్పండి. మహోదయ, మరి ఈ ధ్యానం వల్ల గాని ఈ సమాధి వల్ల గాని అతీంద్రియ శక్తులు ఏమైనా వస్తాయా మహోదయ? ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు అవే మనకి విభూతి ఇప్పుడు చెప్పుకోవే అతీంద్రియ శక్తులు ఏవే వస్తాయని ఇప్పుడు మనకి చెప్పుకోవే పాదం ఇదే అండి. విభూతి పాదంలో చాలా భయంకరమైన శక్తులు వస్తాయండి మనకి. అంటే నేను చెప్తున్నా, ఒక ధారణ ధ్యానంలో ఉండే సమాధి సుఖం వేరు, ధారణ ధ్యానంలో వచ్చే సుఖాన్ని మనం అనుభవించలేము అన్నమాట. అంత సుఖం వస్తుంది. ఇప్పుడు ఏ విభూతులు కలుగుతాయి, ఎటువంటి అతీంద్రియ శక్తులు వస్తాయి, ఇవన్నీ మనకి ఈ పాదం అంతా అదే అండి. అన్ని సిద్ధులే అన్నమాట. దీంట్లో ఎటువంటి సిద్ధి కలుగుతుంది మనకు. మనిషికి ఆత్మకి జీవాత్మ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతాడని ఇవన్నీ చూపిస్తుంది. ఋషులకి ఇప్పుడు అతీంద్రియ శక్తులు వస్తున్నాయి కదా, దీని వల్లే వస్తున్నాయి మహోదయ, అంతే కదా? దీనివల్ల వస్తాయి, ఈ ధ్యానం ద్వారా వస్తాయండి. నమస్కారం మహోదయ, ధన్యవాదాలు. చాలా శక్తులు వస్తాయి. మరి వాళ్ళు ఆహారం ఎక్కువ తీసుకోరు కదా మహోదయ. అందుకని చెప్పాను కదా, యోగి ఒకే సమయం తీసుకున్నాడు. యోగి అయితే ఒకే పూట తీసుకున్నాడు, భోగి అయితే 3 పూటలు తీసుకుంటాడు. రోగి అయితే రోగి 3 పూటలు తీసుకుంటాడు, భోగి 2 పూటలు తీసుకుంటాడు, యోగి అయితే ఒకే పూట తీసుకుంటాడు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి క్రియాకలాపాలు, శారీరక క్రియాకలాపాలు ఎక్కువ చేయరు కదా, మానసిక క్రియాకలాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకే సమయం చేస్తారు. ఒకే సమయం సరిపోతుందండి ఆహారానికి. తినడం కోసం ఆయన చేయడం లేదు, అది శరీరం రక్షించడం కోసం. ఆ ధర్మం కావాలి, శరీరం యొక్క ధర్మం కావాలి, శరీరంకి పుష్టి ఆహారంతో ఖచ్చితంగా ఇవ్వాలి. దానికోసం ఆ శరీరం బాగుంటే మనకి ధ్యానం చేసుకోవాలి, తపస్సు చేసుకోగలుగుతాం. కాబట్టి తక్కువ తింటా అంటే ఎక్కువ ఆసక్తి ఎంతైతే అవసరం అంతే తీసుకుంటాను. శరీర రక్షణ కోసం మాత్రమే, ఆసక్తి కోసం, 4 రుచిక కోసం అని చెప్పి ఎక్కువ తినేది అన్నమాట. ఏదో బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తిని కూర్చోదు. ఏమవుతుంది, అది మన తమో గుణానికి కారణం అవుతుంది అన్నమాట. ఎంతైతే అవసరం అంతే తీసుకుంటారు. ఎంత శరీరానికి బాడీకి అవసరమైపోయిన తీసుకుంటారు అనమాట. అలా కానీ ప్రతి యోగి తీసుకుంటాండి. కొంత యోగులు అలా ఉంటారు అన్నమాట. ఎవరు మొత్తం నాకు తెలిసి బాగా సక్రియంగా చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఆహారం బాగా తీసుకుంటారు. ఆహారం బాగా తీసుకుంటే ఎంతైతే అవసరమో అంతే. అంటే
యోగ సాధనకు ఒకే పూట తీసుకుంటారు, యోగ సాధనకు అనుకూలమైన ఆహారం తీసుకుంటారు, ఆసక్తిపూర్వకంగా కాదు. శరీర రక్షణ కోసం, శరీర ఉపస్థితి కోసం, నేను ధ్యాన సాధన బాగా చేయడం కోసం తీసుకున్నాను. ప్రతి ఒక్క యోగి అంటే తీసుకున్నారు. అడవుల్లోకి ఎవరైతే అట్లా వెళ్ళి చేస్తారు కదా, వాళ్ళకి ఆహారం తీసుకుంటారు, వాళ్ళు పండ్లు పలహారాలు ఉంటాయి, వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంటుంది. అట్లా ఏం లేకుండా ఉండదు, ఒక పూట ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు కూడా, అని వ్యవస్థ చేసుకొని పోతుంది. అలా ఏం లేకుండా ఎలా చేస్తారు, సాధన ఎలా చేస్తారండి? అదే తక్కువ తీసుకుంటారు, అల్పాహారం తీసుకుని ఏదో ఒకటి ఖచ్చితంగా శరీరానికి ప్రతి రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. శరీర యొక్క స్థితి నిలబడటం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకుంటారు. అల్పాహారం తీసుకుంటారు అంతే, ఎక్కువ తీసుకోరు, కడుపుని తీసుకోరు అన్నమాట. వాళ్ళకి శక్తి ఎంతైతే అవసరం అంత తీసుకుంటారు అన్నమాట. వాళ్ళకి లక్ష్యం అంటే ముఖ్యంగా ధ్యానం చేసుకోవడం. ఆ ధ్యానం చేయాలి, నాకు ఇంత శక్తి కదా, అంత శక్తి తీసుకుని వాళ్ళు కూర్చుంటారు అన్నమాట. కొంతమంది ఎవరైతే కూర్చొని చేస్తుంటే తీసుకో అంటారు కదా, వాళ్ళు అట్లేం కాదు, వాళ్ళకి అనుకూలమైన స్థితి లేదు, శరీరం యొక్క స్థితి అలా లేదు. చాలా మంది అన్ని వదిలేస్తా అంటుంటారు. అంటే ఎవరైతే ప్రాణాలు వదిలేయాలనుకునే వాళ్ళు మాత్రం ఆహారం వదిలేస్తారు, గుర్తు పెట్టుకోండి. ఎవరైతే ప్రాణాన్ని వదిలేయాలనుకుంటారో వారే ఆహారాన్ని వదిలేసి కూర్చుంటారు అన్నమాట. నిదానంగా నీళ్లు తీసుకోవడమో, లేదంటే కొంచెం చిన్న పాలు తీసుకోవడమో అలా తీసుకొని తగ్గించుకుంటూ వచ్చి శరీరం వదిలేయాలనుకునే వాళ్ళు అలా చేస్తుంటారు. కానీ వాళ్ళకి అక్కడ మంచి స్థితి కలగదు అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఈ శరీరం నాకు పని చేయడం లేదు, సహకరించడం లేదు, నేను ఈ శరీరంలో సాధన చేయలేను, నాకు మళ్ళీ కొత్త శరీరం కావాలి, అందుకే ఎట్లా ఒకటి దీన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఒకేసారి తొలగించుకోలేం, కాబట్టి ఆహారం తగ్గించుకుంటూ వస్తాడు. ఆహారం తగ్గించుకుంటూ వచ్చేసి శరీరం, ఆహారం తగ్గిస్తే ఏమవుతుంది, శరీరం శుష్కించిపోయి నశించిపోతుంది అన్నమాట, ప్రాణం వెళ్ళిపోతుంది. ధన్యవాదాలు మహోదయ. నిజమైన ధ్యానం ఎక్కడ కలుగుతుంది? శరీరంలో శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే కలుగుతుంది. శరీరం శక్తి సామర్థ్యం హీనం చేసి ఎవరు కలగదు అన్నమాట. అది వాళ్ళకి శక్తి సామర్థ్యం లేక వాళ్ళు తినలేకుండా ఉంటుందండి, అంతే. నిజంగా శక్తి సామర్థ్యం యోగి ఖచ్చితంగా తీసుకుంటాడండి. వస్తుందండి, ధ్యానం కూడా కుదరదు కదా మహోదయ ఆకలితో ఉంటే. అందుకే ఏదో శ్లోకం చెప్తాం కదా, బుభుక్షే కిం నా కరోతి నే భజన్ గోపాల్ అని. అంటే ఆకలితో ఉన్నప్పుడు భజన చేయలేమంట, అది ఒకటి హిందీలో వాక్యం ఉంది. అంటే ఆకలితో ఉన్నప్పుడు భజన కూడా చేయలేము, ఎప్పుడు ఆకలి తీసుకెళ్ళిపోతుంది, చేయలేము అనమాట. ముఖ్యంగా దీంట్లో సంకల్పం ఒకటి గట్టిగా నేను తెలుసుకోవాలి, కూర్చోవాలి. సంకల్పం గట్టిగా ఉంటే కూర్చోగలుగుతాను. ఏదో ధ్యానం చేయాలి, ఏదో నేను ఎంత చేశాను, మనం ఎంత నిలబెట్టుకోగలిగాను. సంకల్పం దృఢంగా బలంగా ఉండి మనం ధ్యాసకి వెళ్ళాలి, మన సంస్కారాన్ని మార్చుకోవాలి. నాలో రాగ ద్వేష కామ క్రోధ లోభ మద మాసం వదులుకోవాలి. అవి వదులుకుంటూ ఉంటే వెన్ను కలుగుతూ ఉంటాయి, ఆటోమేటిక్ కలుగుతుంది. మళ్ళీ వెన్ను పెట్టుకుని ధ్యానం చేస్తా అంటే అది కూడా దానిలోనే ఉంటున్నాడు, సామాన్యంగానే ఉంటుంది. రాగాలు కోరికలు ఆశయాలు పెట్టుకొని చేస్తున్నామంటే అది మనకు ధ్యానం కలగదు. సామాన్యంగా ఏదో కూర్చుంటుంటాం, సామాన్య మానసిక స్థితి కలుగుతూ ఉంటుంది, అంతేంత ఉపలబ్ధి కలుగుతుంది, కానీ విశిష్టమైన ఉపలబ్ధి కలగదు. సామాన్య ఉపలబ్ధి కలుగుతూ ఉంటుంది, కూర్చుంటున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, విశిష్టమైన ఉపలబ్ధి ఉండదు. సాంసారిక క్రియాకలాపాలు చేయడం కూడా ఎంతైతే మానసిక స్థితి స్థిరంగా ఉండాలో అంతైతే ఉపలబ్ధి కలుగుతూ ఉంటుంది. విశిష్టమైన యోగాభ్యాసంలో యోగం చేసుకోవాలి, నేను మనసు నిలబెట్టుకోవాలి, జ్ఞానం పరిశుద్ధం చేసుకోవాలి, అశుద్ధిని తొలగించుకోవాలి, ఇటువంటి మనకు కలగవు. ఓకేనా? అన్ని త్యాగం చేసుకునే పూర్తిగా శ్రేయ మార్గానికి వెళ్ళాలని చెప్పి అత్యంత ప్రయత్నం చేసినప్పుడే మనకు ఈ స్థితి కలుగుతుంది. మొత్తం అష్టాంగ యోగం చేస్తేనే ముందు అది ఇది అవుతుంది గురుజీ. వస్తుంది, నిదానంగా వస్తుంది. కాకపోతే మనం అందుకే చెప్పి నిరంతరంగా ఉండాలి. సాతు దీర్ఘకాల నైరంతర్య సుకార సేవితో దృఢభూమి అని చెప్పాను. ఏ పని చేసినా కూడా దీర్ఘకాలంగా చేయాలి, నిరంతరంగా చేయాలి, మధ్య కుంటూ ఉండకూడదు అన్నమాట, మధ్య గ్యాప్ రాకూడదు, ఏకతాంతా ఉండాలి. అది ఎలా చేయాలి? శ్రద్ధాపూర్వకంగా చేయాలి. అప్పుడు మాత్రమే మనకు అది బలంగా ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాని ఒకరోజు చేసి 2-3 రోజులు నాకు హెల్త్ బాగాలేదండి, అది బాగాలేదండి అనుకుని దాని తగ్గట్టే ఉంటున్నాడు. మనం చేసే కర్మను బట్టి మనకి నిరంతరం చేసినా దాని ఫలితం అదే విధంగా రిజల్ట్ వస్తూ ఉంటుందన్నమాట. ఎట్లా చేస్తే అట్లా ఫలితం. అది అంతా మన చేతుల్లో ఉందండి. ఏది ఇతరులు ఎవరికి దీనికి బాధ్యులు కాదు, మన కర్మలకు మనమే బాధ్యులు. ఎలా చేస్తావా? తీవ్రంగా చేస్తే తీవ్రంగా వెళ్ళిపోతావు, మధ్య రకం చేసినా మధ్యలో ఉంటావు అన్నమాట. అతను మందగతి చేసిన మందగతి నిదానం వెళ్తూ ఉంటావు. కుందేలు ఏ విధంగా వెళ్తుంది, కుందేలు తాబేలు ఎలా వెళ్తుంటుంది, తాబేలు లేక నడుస్తూ ఉంటాను చిన్నగా. అవుతుందండి, ఇంకా కొడుకులు ఉన్నారు, పౌత్రులు ఉన్నారు, అలాంతా చూసి బాధ్యతలు ఉన్నాయి, ఏం చేయమంటావు? ఇంట్లో ఉంటే నీకు అన్ని బాధ్యతలే, ఏం లేకుండా అని వదిలేస్తే ఏ బాధ్యతలు ఉండవండి. మనకు ఆకాంక్ష ఉంది, 50 ఏళ్ళు దాటినా కూడా ఇంకా కొడుకుల మీద, పుత్రుల మీద, పౌత్రుల మీద నాకు బాధ్యత తీసుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళు సమర్థులు అయిపోయారు, అంత దాయత్వం పెట్టుకోకూడదు. వాళ్ళకు ఉపజెప్పాలి, వాళ్ళ దాయత్వం వాళ్ళకి అర్థం కావాలి.
ఎందుకు మనకు వాళ్ళ మీద ఆకర్షణ ఉంది, వాళ్ళ మీద కోరిక ఉంది, వాళ్ళ మీద రాగం ఉంది కాబట్టి మనం వదిలేకుండా అది వదులుకోవస్తాను. ఎవరు వద్దని మీకు సహకరిస్తారు. అవునా, నేను ధ్యానం చేసుకుని తపస్సు చేసుకుని ఇవన్నీ వదిలేస్తాను నువ్వు చూసుకొని చెప్తే ఎవరు వద్దని, మంచిదేమ్మా నీకు సహకరిస్తాను నువ్వు కూర్చొని చేసుకోని చెప్తారు. కానీ మనలో ఉండవు, ముందు కూర్చోలేము. మనకు ఈ జీవనంలో అనుభవించిన కోరికలు శాంతంగా కూర్చుంటాయా? అవి మాటి గుర్తుకు వస్తూ ఉంటాయి మనసులో. అవే కావాలి, మన దాంట్లో ఆనందానుభూతి పొందుతూ ఉంటాం, దుఃఖానుభూతిని పొందుతూ ఉంటాం. అవి ఎక్కడ వదులుకుంటాం? అవును మహోదయ, అవన్నీ వదిలేసి కానీ మనలో కోరికలు లేవన్నమాట, ఆ సంకల్పం లేదు. ఆ సంకల్పం ప్రబలంగా ఉన్నప్పుడు నిజంగా మనం చేయగలుగుతామండి. కాబట్టి మన సంస్కారం మార్చుకోవాలి. ఓకేనా? నిదానంగా వచ్చేస్తుందండి. వస్తుంది. అందుకే చదువుతూ ఉండే నిదానంగా స్వాధ్యాయం చేయడం ద్వారా మన యొక్క మానసిక గతివిధి మనకు తెలుస్తూ ఉంటుందండి. ఓకేనా? అస్తు అండి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. నమో నమః.